అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మన వినబోయే సీరియల్ ప్రేమకు ఫుల్ స్టాప్ ఉందా, ఆఖరి భాగం. రచన ఎర్రంశెట్టి సాయి గారు. మరి ఆఖరి భాగంలోకి వెళ్దామా? ఎక్కడ లేని డబ్బు వెధవ సిగరెట్లకే అయిపోతోంది అన్నాడు మిరియాలరావు చిరంజీవి గదిలోకి వస్తూ. అప్పటికి రాత్రి 11 అవుతోంది. ఇంతసేపు ఎక్కడ తిరుగుతున్నావు అడిగాడు చిరంజీవి. లోటస్ క్లబ్ డెలిగేట్స్ మీటింగ్ కదా, ఆ పనుల మీద తీరుకుండి చావటం లేదు. అన్నట్టు మనం చెప్పిన ప్లాన్ ఎలా జరిగింది? ఏమాత్రం బీరుపోకుండా సక్సెస్ అయింది. నిజంగానా? ఇంకా అనుమానం ఏముంది గురు. ఇందాక భోజనాల గది దగ్గర అఖిల నా వైపు ఎలా చూసిందో గమనించలా? చూశాను, ఏదో వస్తువు వెతుకుతున్నట్టు చూస్తోంది. వెతుకుతున్నట్ట? అవును, బహుశా మనసు పోగొట్టుకుని ఉంటుంది. నిజమేనంటావా? ఖచ్చితంగా. ఆఫీసర్ని అందమైన గుమస్తా ఎదురు తిరిగి చెడామడా తిడుతుంటే ఏ అఖిల ప్రేమించకుండా ఉంటుంది? వాళ్ళ అమ్మమ్మ అయినా సరే ప్రేమించాల్సిందే. అమ్మమ్మ? ఏడుపు ముఖంతో అన్నాడు చిరంజీవి. అమ్మమ్మ అంటే నిజంగా కాదనుకో. మరి మిగతా భాగం ఏమిటి మన ప్లాన్లో? మిగతాదా? అవును. ఏమిటది? అదే నా ప్రేమ గొడవ అఖిలకి ఎలా తెలియచేయటం. దాందే ఉంది. సాయంత్రం ఆ అమ్మాయి గులాబీ చెట్ల దగ్గర కాసేపు కూర్చుంటుంది కదా ప్రతిరోజు. అవునవును, రేపు నిన్నిక్కడ చూసి ఆశ్చర్యపడుతుంది. నన్నా? అవును. ఎలా చూస్తుంది? నేను ఇంట్లో ఉంటాగా. ఉండవు, అక్కడే ఉంటావు. అంటే ఆ సమయానికి నేను అక్కడ ఉండాలన్నమాట. ఎవడి కోసం? చచ్చినట్టు ఉండాలి. ఉంటే ఆవిడ నిన్ను చూస్తుంది, నేను ఆ అమ్మాయిని చూస్తాను. ఓకే. అవును, చూసి పలకరిస్తావు కదా. హలో అంటాను. హలో అంటానంటావా? అవును. ఏం బాగుండలేదా? ఇంకేమైనా అనకూడదా? ఓహో అననా? మరీ జట్కాతో లేవాడు అన్నట్టుగా ఉంది. మరేమన్నాను? హాయ్ అను. ఏమిటది హాయ్ అంటే? పలకరించడానికి లేటెస్ట్ పదం. లేటెస్టా? అవును, నిన్న సాయంత్రమే మొదలైంది అమెరికాలో. సరే, హాయ్ అంటాను. తర్వాత ఆ అమ్మాయిని కూర్చోమనాలి. కూర్చున్న తర్వాత వాతావరణం గురించి 2 ముక్కలు మాట్లాడాలి. ఉదాహరణకి ఒకసారి చెప్పు, ఏం మాట్లాడాలో ఆ 2 ముక్కలు. సూర్యాస్తమయం అద్భుతంగా ఉందనో, దూరంగా పక్షులు ఇళ్ళకపోతూ ఉండడం ఎంత బాగుందో అనో. ఓహో. తర్వాత ఆమె డ్రెస్సు ఎంత అందంగా ఉందో చెప్పు. ఏమిటి అందంగా లేకపోయినా సరే? పరమ దరిద్రంగా ఉన్నా సరే. అలాగే. తర్వాత అసలు సంగతి చెప్పేయాలి. కొంచెం వణుకొస్తోంది అక్కడికి వచ్చేసరికి. మరీ మంచిది. నీ గొంతుకి మామూలుగా అయితే చాలా చండాలంగా ఉంటుంది, వణుకుతున్నప్పుడే మంచిది, బాగుంటుంది. ఆ అమ్మాయి ఏమీ అందా? పల్లెత్తు మాట కూడా అనదు. పైగా ఇవాళ ఆఫీస్లో నువ్వు చేసిన ట్రిక్లో నీ మీద చాలా మంచి అభిప్రాయం ఏర్పడిపోయి ఉంటుంది. అవును, నువ్వేం చెప్పినా కాదనలేదేగా. అవునా? అసలు నువ్వు ప్రేమ అనగానే ఎగిరి నీ మీదకు దూకుతుందనుకో. ఎందుకు? కౌగిలించుకోవటానికి రా. 5 నిమిషాల కౌగిలి తాలూకు ఆనందంలో మునిగిపోయాడు చిరంజీవి. అన్నట్టు రేపు సింహాద్రి ఫారిన్ బుల్లోడు వేషంలో మన ఇంటికి వస్తున్నాడు. అవును చెప్పాడు, కానీ ఎలా? మామూలుగానే. నిన్న క్లబ్కి టెలిగ్రామ్ వచ్చింది వాళ్ళ పెద్దమ్మ దగ్గర నుంచి. వాళ్ళ అబ్బాయి అనుకున్న దానికంటే 4 రోజులు ఆలస్యంగా వస్తున్నాడు అని. అంచేత జయలక్ష్మిని చూడటానికి కూడా 4 రోజులు ఆలస్యం అవుతుందని. ఆ టెలిగ్రామ్ నేను రాధారాణి గారికి చూపించకుండా దాచేశాను. అంటే అతను ప్రోగ్రాం ప్రకారం రేపే వస్తున్నాడని అత్తయ్య అనుకుంటుందన్నమాట. అన్నమాట ఏమిటి? నాకిందాకే చెప్పింది రేపు ఇంటి దగ్గరే ఉండి రిసీవ్ చేసుకోమని. మరి 4 రోజుల తర్వాత అతను వస్తే? రేపటి సంగతి వాళ్ళు ఆలోచించడం అవివేకుల లక్షణం అని ఎవరో అన్నారు. ఎవరబ్బా? నువ్వే అన్నావు ఓ 10 రోజుల క్రితం. కరెక్ట్. ఇదిలా ఉండగా నీకో శుభవార్త. ఏమిటది? రాంబాయి గారు వాళ్ళ అమ్మాయి సోనీ వచ్చిన కారణం ఏమిటో తెలుసా? పెసరంత కూడా తెలీదు. 4 రోజుల్లో జరగనున్న ఆల్ ఆంధ్రప్రదేశ్ లోటస్ లేడీస్ క్లబ్ ఎలక్షన్లో రాధారాణి జాయింట్ సెక్రటరీగా పోటీ చేస్తోంది. ఆమెని రాంబాయి బలపరచాలి.
భరిస్తే నిన్ను సోనీకి ఇచ్చి పెళ్లి చేయడానికి మీ అత్తయ్య ఒప్పుకుంటుంది. అంటే అంటే నీకు సోనీకి మధ్య ప్రేమ లాంటి పదార్థం ఉత్పత్తి అవ్వాలని రాధారాణి ప్లాన్ వేసింది. ఆ ప్లాన్ ప్రకారం రేపటి నుంచి 4 రోజులు నువ్వు సోనీ కారులో ఊరంతా తిరగాలి. సోనీకి చుట్టుపక్కల ఉన్న విశేషాలన్నీ నువ్వు రన్నింగ్ కామెంటరీతో చూపించాలి. ఓరి దేవుడో, ఇప్పుడు నాకేంటి దారి? జెరాక్ట్ బ్రివ్ స్ట్రాండ్సు. ఏమిట్రా నువ్వు అన్నది? ఆశ్చర్యంగా అడిగాడు చిరంజీవి. ఏది నువ్వు అన్నది? అదో మాట నాకే తెలియదు. నీ లాంగ్వేజ్ ఏదో ఇంకా ఎవరో కనుక్కోవాలా. ఏ లాంగ్వేజో ఏమిటో అది. అసలు దాని అర్థం ఏమిట్రా? అది కూడా తెలీదు. 2-3 కొంపలు ఎలా మునిగినప్పుడు వాడతారు. ఎవరు? అది కూడా తెలీదు. ఏమిటది? జెట్ యాక్ట్ బ్రివెట్ ట్రాన్స్కు. ఈ కాగితం మీద రాసి ఒకసారి రాసి ఇచ్చాడు మిరియాలరావు. అయితే ఇప్పుడు ఏంటి చేయటం అడిగాడు చిరంజీవి. అడిగి తలెత్తి చూసేసరికి గదిలో ఎవరో కనిపించలా. ఆ రాత్రంతా ఏవో పిడకళ్ళు వస్తూనే ఉన్నాయి. అర్ధరాత్రి ఎవరో ఏడుస్తున్నట్టు వినిపించింది శబ్దం. లేచి తలుపు తీసుకుని బయటకు వచ్చాడు చిరంజీవి. అదే సమయానికి మిరియాలరావు కూడా ఆ శబ్దం విని టార్చ్ లైట్ తీసుకొచ్చాడు. ఏమిటది? ఎవరైనా ఏడుస్తున్నారా అడిగాడు చిరంజీవి. అలాగే ఉంది, తోటలోంచి వస్తోంది శబ్దం. ఎవరై ఉంటారు? అదే అర్థం కావట్లా. అర్ధరాత్రి కామిని దెయ్యాలు ఏడుస్తూ ఉంటాయట. ఎందుకు? ఊరికే యాక్షన్. మనం దగ్గరికి వెళ్ళి ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అడుగుతాం కదా. వెంటనే అది ఇసింటా నవ్వి సిగ్గుపడి ఫోజు కొట్టి బయట జార్చి ఐ లవ్ యూ అంటుందట. ఏమిటి, దానికి కూడా ఇంగ్లీష్ వచ్చా? ఒకసారి సోంబాబు అనే కాలేజీ కుర్రాళ్ళలాగే దాన్ని నీకు ఇంగ్లీష్ వచ్చా అని అడిగాట. నీలాగే. ఆ పలానా వాడిని అక్కడే కూర్చోబెట్టి 12th నైటు, హ్యామ్లెట్టు, మాక్ బెత్తు, ఎలిజబెత్తు అన్నీ చదివి ఎక్స్ప్లెయిన్ చేసిందట ఇంగ్లీష్లో. మర్నాడు ఆ సోంబాబు కాలేజీకి వెళ్ళి తన క్లాస్ వాళ్ళందరికీ సంగతి చెప్పాట. దాంతో అందరూ కాలేజీ ఎగ్గొట్టి అక్కడికే పాఠాలు చెప్పించుకోవడానికి వెళ్ళటం మొదలెట్టారట. తర్వాత ఏమైంది? ఒకరోజు వాళ్ళు మామూలుగా వెళ్ళేసరికి అది కనిపించలేదట. ఏమైపోయింది? వాళ్ళల్లోనే ఒక కుర్రాడు లవ్ చేసి దాన్ని ఎక్కడికో లేవ తీసుకుని పోయాట. ఇప్పుడు ఇది అదే బాప్తంటావా? అయ్యి ఉండొచ్చు, చూద్దాం పదా. ఇద్దరు తలుపు తీసుకుని పెరట్లోకి నడిచారు. వెన్నెల మసగ్గా ఉంది, స్పష్టంగా వినిపిస్తోంది గొంతు. అప్పుడు ఇదిగో మగ కామిని పిశాచం అనుకుంటాను, గొంతు అలాగనే ఉంది అన్నాడు చిరంజీవి. దగ్గరగా వెళ్ళారు వాళ్ళు. టక్కన గొంతు ఆగిపోయింది. ఓ ఆకారం చెట్ల మధ్య సిమెంట్ బెంచి మీద నుంచి లేచి నుంచుంది. టార్చ్ లైట్ ఆకారం మొహం మీద వేశాడు మిరియాలరావు. హారి అరుణారావు గారు అన్నాడు చిరంజీవి. ఏమిటి అన్నాడు అరుణారావు గాబరాగా. ఎందుకు ఏడుస్తున్నారు? మీ గొంతు వినొచ్చాం అన్నాడు చిరంజీవి ఆశ్చర్యంగా. ఏడుపా? నేనేం అడవట్లేదే. మరి మీరు చేస్తున్న ప్రక్రియ ఏమిటి? పాడుతున్నాను. కొంచెం మనసు బాగోక. మనసు బాగుండలేదా? బాగా దెబ్బతినేసింది. పాపం. అవును, ఇలా బాగోని స్థితిలో ఎంతసేపు ఉంటుంది మీ మనసు? ఎందుకు? మరి ఏమి లేదు, కాసేపు నిద్రపోదామని ఉంది మా ఇద్దరికి. అరుణారావు బాధగా నవ్వాడు. ఇంతకీ మీ బాధ ఏమిటి? అదొక పెద్ద ప్రేమ కథలే. వెరీ బ్యాడ్. బహుశా పాతది గుర్తొచ్చిందనుకుంటా అన్నాడు మిరియాలరావు. అవును, నాకేం చేయటానికి తోచటం లేదు. ఇలా ఏడవటం పాడటం తప్ప ఇంకేం చేసినా పర్వాలేదండి. అంతేనంటావా? అవునండి. బెస్ట్ థింగ్ ఏమిటంటే బ్రహ్మాండంగా నిద్రపోవటం. ఉదయం లేచి చిరంజీవి ఆఫీస్కి తయారవబోతుండగా జయలక్ష్మి అతని గదిలోకి వచ్చింది. బావా. ఏమిటి? పెద్దమ్మ పిలుస్తోంది. ఎందుకో తెలుసా? తెలుసు. ఎందుకు? నేను చెప్పను అనేసి నవ్వుతూ వెళ్ళిపోయింది. అత్తయ్య గదిలోకి నడిచాడు చిరంజీవి. ఏదో రాసుకుంటోందల్లా ఆపి తలెత్తి అతని వంక చూసింది రాధారాణి. పెళ్లి కూతురులా సిగ్గుపడ్డాడు చిరంజీవి. చిరంజీవి, ఏమత్తయ్య? ఇవాళ జయలక్ష్మిని చూడటానికి రణధీన్ ఫారిన్ రిటర్న్డ్ వాళ్ళ పెద్దమ్మ రాజమండ్రి నుంచి వస్తున్నారు. ఏ రాజమండ్రి అత్త? నేను చెప్పేది విను, పిచ్చి ప్రశ్నలు వేయకు. వాళ్ళు మన ఇంట్లో 4 రోజుల పాటు ఉంటారు. జాగ్రత్తగా వాళ్ళకి కావలసినవన్నీ చూడు. అలాగేనత్తయ్య. నువ్వు సోనీని చూసావు కదా? చూశానత్తయ్య. ఎలా ఉందా అమ్మాయి? అచ్చం ఆడపిల్లలా ఉంది అత్తయ్య. నేను అడిగేది అది కాదు. నీకు నచ్చిందా? నాకు నచ్చడం ఎందుకు?
అడిగిన దానికి సమాధానం చెప్పు అంతే. చిరంజీవికి జ్వరం వచ్చినట్టయింది. ఈ సోనీ పీడ ఎలా వదిలించుకోవాలో బొత్తిగా తెలియటంలా. తెలివిగా వ్యవహరించకపోతే సోనీని తనకంట కట్టేసినట్టున్నారు. నచ్చలేదు. నచ్చలేదా? కొంచెం కూడా. ఎందుకని? ఏమో. అరే, కారణం ఉండాలి కదా. ఉండే ఉంటుంది. ఏమిటది? ఇది అని తెలియదు. చిరంజీవి, ఇంకా కుర్ర వేషాలు పోలేదు నీకు. అలా తొందరపడ్డావంటే ఎదురు దెబ్బలు తగులుతాయి. నువ్వు సోనీ ఈ 4 రోజులు తిరగండి. ఆ తర్వాత అమ్మాయి నచ్చింది లేదో నాతో చెప్పు అన్నట్టు ఇవాళ నుంచి నువ్వు ఆఫీస్కి వెళ్ళనవసరంలా. ఎందుకు? లీవ్ ఇవ్వమని మీ మేనేజర్తో చెప్తానులే. సరే, ఈ 4 రోజులు మాత్రం నేను సోనీ అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలి. వెరీ గుడ్, ఇంక వెళ్ళు. బొర్ర తిరిగిపోతున్నట్టు అనిపించింది చిరంజీవికి. పరిగెత్తుకుంటూ తన గదిలోకి వెళ్ళి తలుపేసుకుని దేవుడు ఫోటో ముందు నుంచుని, దేవుడు, అఖిలను నాకు దూరం చేయకు. పని తొందరలో మర్చిపోయావు సుమా, అన్యాయం అయిపోతాను అమాయకుడిని అంటూ 1/2 డజన్ సార్లు అనుకున్నాడు. 7వసారి అనుకోబోతుండగా తలుపులు దబేలా తెలుసుకున్నాయి. మిరియాలరావు హడావిడిగా వచ్చాడు లోపలికి. పదండి గురుగారు, ఫారిన్ రణదీవ్ గారు వచ్చేశారు. మిరియాలరావుతో పాటు చిరంజీవి కూడా గేటు దగ్గరికి పరిగెత్తాడు. సింహాద్రి బ్రహ్మాండమైన సూటులో టీవీగా ట్యాక్సీ దిగి నుంచున్నాడు. చేతిలో పాన్ అమెరికా ఎయిర్ బ్యాగ్ ఉంది. మనవాడు నిజంగానే ఫారిన్ నుంచి వచ్చినట్టున్నాడు ఈ డ్రెస్లో అన్నాడు చిరంజీవి. అవును, ఇప్పుడు ఆ రణదీవ్ గారు వచ్చినా మనవాడిని ఎవరు అనుమానించరు. చస్తే. రాధారాణి నవ్వుతూ బయటకొచ్చింది. ఐఎమ్ రణదీవ్ అన్నాడు సింహాద్రి చేయి చాస్తూ. చిరంజీవి మిరియాలరావు కరచాలనం చేశారు. రాధారాణి నమస్కరించింది. పదండి లోపలికి వెళ్దాం. సూట్ కేసు అందుకున్నాడు మిరియాలరావు. అందరూ మేడ మీదకి హాల్లోకి వెళ్ళారు. మీ పెద్దమ్మ కూడా వస్తా అన్నారే అంది రాధారాణి. అవును, వద్దామనే అనుకుంది గాబరాగా అన్నాడు సింహాద్రి. మరెందుకు రాలేదు? వీలు లేకపోయింది. ఎందుకని? సింహాద్రి గాబరాగా అటు ఇటు చూశాడు. మిరియాలరావు కిళ్ళి నవ్వులుతున్నాడు పైకప్పు వంక చూస్తూ. ఆవిడ చనిపోయింది. వాట్? అదిరిపడింది రాధారాణి. చిరంజీవి గుండెలో ఒక్క క్షణం కొట్టుకోవటం మానేసి మళ్ళా కొట్టుకోవటం మొదలెట్టిని. మిరియాలరావు తల వచ్చేత్తో పట్టుకున్నాడు. అవును, నిన్న పొద్దున్న తిరిగి అన్నాడు సింహాద్రి కంపిస్తున్న గొంతుకతో. జబ్బేమిటి? ఆదుర్దాగా అడిగింది రాధారాణి. జబ్బేమి లేదు. ఏమీ లేదా? కొంచెం కూడా లేదు. మరి ఎలా చనిపోయింది? మామూలుగానే. అరే పాపం. అవును, చనిపోతూ ఆఖరిసారిగా నన్ను దగ్గరికి పిలిచి కావలించుకుని ఏడ్చింది. ఎందుకు? ఏమో మరి. పాపం, చాలా పాపం. తర్వాత ఏమో వెంటనే ఇక్కడికి వచ్చి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోమని అడిగింది. మీరేమన్నారు దానికి? నేను ఇంతవరకు మా పెద్దమ్మ మాట ఎప్పుడూ కాదనలేదు. వెరీ గుడ్, వెరీ గుడ్. సంతోషంగా కన్నీళ్లు తుడుచుకుంది రాధారాణి. అచ్చం మా పెద్దమ్మ కూడా ఇలాగే అంది. కన్నీళ్లు రుమాలతో తుడుచుకున్నారు సింహాద్రి. మిరియాలరావు ఒక్క దూకుడికి సింహాద్రి కన్నీళ్లు తన రుమాలతో తుడిచాడు. ఏడవకండి సార్, ఇలాంటి కష్టాలు అందరికీ వస్తుంటాయి అన్నాడు. మా పెద్దమ్మ కూడా ఒకసారి ఇలాగే చనిపోయింది. నేను అప్పుడు ఏడవలేదు అసలు. ఏమిటి నిజంగా? అడిగాడు సింహాద్రి. ఒట్టు వేయబోయాడు మిరియాలరావు. మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి అన్నాడు చిరంజీవి. అవునవును, విశ్రాంతి కావాలి అన్నాడు సింహాద్రి. అతనికి పూర్తిగా చెమటలు పట్టేసినాయి. వంటవాడు ట్రేలో బిస్కెట్లు కాఫీ తీసుకొచ్చాడు. చిరంజీవి మిరియాలరావు మేడ దిగారు. వీడొక వట్టి వెధవ అన్నాడు చిరంజీవి. ఇంటర్నేషనల్ ఈడియట్ అన్నాడు మిరియాలరావు. పెద్దమ్మని చంపేయటం ఎందుకు ఇప్పుడు? నేషనల్ వేస్టు. అది సరే కానీ నిన్న నువ్వు చెప్పిన విషయం నా ప్రాణం మీదకి వచ్చేసింది. ఏమిటది? సోనీ. రేపొద్దున్నే సోనీని కృష్ణా బ్యారేజ్ దగ్గరికి తీసుకెళ్లాలంట. ఎవరన్నారు? జయలక్ష్మి సోనీ మాట్లాడుకుంటుంటే విన్నాను. వెరీ గుడ్, బ్యూటిఫుల్ సీనరీ అది. నువ్వు ఎప్పుడైనా బ్యారేజ్ చూసావా? 1,00,000 సార్లు చూశాను. మళ్ళీ చూడు, పర్లేదు, బ్రహ్మాండంగా ఉంటుంది. చిరంజీవి జేబులోంచి 10 రూపాయల కాగితం తీసి ఇచ్చాడు. గురు, అన్యాయం చేయి గురు. సోనీని వదిలించుకునే మార్గం చెప్పు త్వరగా. ఏమీ లేదు. అవునన్నది కాదంటమే. అంటే ఆ అమ్మాయి ద్వేషించే విషయాలు కొన్ని తీసుకుని వద్దన్నా వాటి గురించే మాట్లాడాలి. ఉదాహరణకి? ఉదాహరణ ఎందుకు? నిజంగానే జరిగింది ఇది. భవానీ శంకర్ అని హైదరాబాద్లో ఒక చాకు లాంటి కుర్రాడు ఉండేవాడు. ఆ కుర్రాడిని రేటా అనే పిల్ల లవ్ చేసింది. పోన్లే, ఒట్టి లవ్వే కదా అని ఆ పిల్లతో తెగ తిరిగాడు భవానీ శంకర్. ఉన్నట్టుండి ఓ రోజు పెళ్లి చేసుకోమంది. పెళ్ళంటే ఎవరికైనా ప్రాణం మీదకి వస్తుంది కదా. అది అన్వాంటెడ్ గర్ల్. అంచేత ఓ రోజు 11 కుక్కలు తీసుకుని ఆ పిల్ల దగ్గరికి వెళ్ళాడు. కుక్కల?
కుక్కలంటే మళ్ళీ మామూలు కుక్కలు కాదు, జగజ్జెట్టిల్లాంటి కుక్కలు. వాటిని రీటాకు చూపించి నాకు కుక్కలంటే ప్రాణం అని చెప్పాడు. ఏమిటి ఇవన్నీ మీవేనా అంది రీటా అసహ్యంతో. మావేమిటి నీ తలకాయ, ఇవన్నీ నావి. మా నాన్నకు 16, మా తాతకి 8, మా బాబాయికి 26 ఉన్నాయి. భలే సరదాగా ఉంటుందిలే. వాటికి పోట్లాటలు వచ్చినప్పుడు చూడాల్సిన సీనరీ. ఏది కుక్కో ఏది కాదో కూడా తెలియదు ఆ కాసేపు. ఇల్లంతా మన కాళ్ల సందున, మన మీద, పక్కింటి వాళ్ళ మీద, టేబుళ్ల కింద, మంచాల మీద ఎక్కడ చూసినా భీషణ సంగ్రామం అన్నమాట. ఇలా అతను చెప్తూ ఉండగానే రేటా మూర్ఛపోయింది. ఆ అమ్మాయికి కుక్కలంటే సింహస్వప్నం. ఆ తర్వాత శంకర్ని చూస్తే చాలు 100 మీటర్స్ డాష్లో ఉన్నట్టుగా పరిగెడుతుంది. అంచేత అది సంగతి. ఇక నీ ఇష్టం, మరి వస్తాను. అవతల లోటస్ లేడీస్ క్లబ్ పనులు చాలా ఉండిపోయినాయి. జనరల్ బాడీ మీటింగ్ ఏవో దగ్గరికి వచ్చేస్తుంది. అన్నట్టు 10 రూపాయలేవి, సిగరెట్కు డబ్బులు బొత్తిగా ఇచ్చాను కదా ఇంతకుముందు, అవి నిన్నటి వాటికి. మరి వాటికి 10 రూపాయలు మళ్ళా తీసిచ్చాడు చిరంజీవి. అతనికి ఇప్పుడు చాలా ధైర్యం వచ్చింది. సోనీని చాలా తేలిగ్గా వదిలించేసుకోవచ్చు. అఖిల ఆ రోజు ఆఫీస్ నుంచి పావుగంట ఆలస్యంగా వచ్చింది. మేనేజర్ హఠాత్తుగా రాత్రికి రాత్రి చాలా మారిపోయాడు. తప్పులున్నా లేకపోయినా తిట్టడం మానేశాడు. అందరినీ పేరు పెట్టి మర్యాదగా పిలవడం మొదలెట్టాడు. అతనిలోని మార్పును చూసి ఆఫీసులో వాళ్ళందరూ టీ పార్టీ చేసుకుని సంతోషం ఇంకా పట్టలేక కావలించుకుని బోరును ఏడుస్తున్నారు. ఆ ఏడుపు వింటూ కూర్చునేసరికి అఖిలకు పావుగంట ఆలస్యం అయిపోయింది. రోజు ఆఫీస్ నుంచి రాగానే స్నానం వగైరా ముగించేసి కాసేపు గులాబీ మొక్కల దగ్గర కూర్చుని గడపడం ఆమెకు అలవాటు. ఆ రోజు అదే అలవాటు ప్రకారం అక్కడికి నెమ్మదిగా నడుస్తూ వెళ్ళేసరికి హాయ్ అన్న శబ్దం వినిపించింది బెంచీల మధ్య నుంచి. అదేమిటో ఆమెకు అర్థం కాల. కంగారుగా చుట్టూ చూసింది. చిరంజీవి చెట్ల గుబురు మధ్య కూర్చుని హిహిహి అంటూ నవ్వాడు. మీరా అంది అఖిల ఆశ్చర్యంగా. అవునండి, మనసు బాగుండక ఒంటరిగా కూర్చున్నాను. అటు చూడండి, ఆకాశం అంతా కుంకుమలాగా ఎర్రగా అద్భుతంగా. ఆమె కిలకిలా నవ్వింది. మీకు కలర్ బ్లైండ్నెస్ ఉందనుకుంటాను. బ్లూగా ఉంది ఆకాశం. హారి ఇందాక ఎర్రగానే ఉండాలి, మరి సీను మారినట్టుంది. ఎంతకో అది చాలా బాగుంది కదూ. అవును, కూర్చోండి, నుంచునే ఉన్నారే. మీరు ఒంటరిగా ఉండాలని వచ్చానన్నారు కదా. అలాగే అనుకున్నాను. వెధవ ఒంటరితనం చూడండి, బోరు కొట్టేసింది. అతనికి కొంచెం దూరంలో కూర్చుంది. మీరు ఈ చీరలో చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ చిన్నగా నవ్విందామె. కొద్ది క్షణాలు ఏం మాట్లాడాలని ఆలోచించాడు చిరంజీవి. మీరు వాళ్ళ ఆఫీస్కి రాలేదే అడిగింది అఖిల. ఓ అదే, ఫారిన్ నుంచి రణదీవి వచ్చాడు కదా ఇవాళ. అదిగాక రాంబాయి వాళ్ళని ఊరంతా తిప్పి చూపించాలట రేపు. అంచేత ఈ 4 రోజులు సెలవు పెట్టేయమంది అత్తయ్య. మీరు మాత్రం చాలా ధైర్యం చేశారు నిన్న. లేకపోతే ఎన్ని రోజులే సహిస్తామండి. మీ దెబ్బతో మేనేజర్ పూర్తిగా మారిపోయాడు తెలుసా. ఇవాళ మన వాళ్ళందరూ టీ పార్టీ కూడా చేసుకున్నారు. మీరు రాకపోతే మిమ్మల్ని ఉద్యోగంలోంచి తీసేశారేమో అని భయం వేసింది. చిరంజీవికి బోలెడు సంతోషం కలిగింది. తన ఉద్యోగం కోసం అఖిల అంత భయపడిందంటే. ఏడ్చాడు. పేక పిసికేనాడిని అన్నాడు గొప్పగా. మళ్ళీ కాసేపు విషయం మాట్లాడదామని ప్రయత్నం చేశాడు. కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. గుండె గంటకి 100 కిలోమీటర్ల స్పీడ్లో కొట్టుకుంటోంది. నేను మీతో మిమ్మల్ని అన్నాడు గాబరాగా. అఖిల ఆశ్చర్యంగా అతని వంక చూసింది. మీకు ఒంట్లో బాగుండలేదనుకుంటాను అంది. అవును, చలి జ్వరంగా ఉంది మధ్యాహ్నం నుంచి. ఓహో, డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సింది. వెళ్ళాను, 2 ఇంజక్షన్లు ఇచ్చాడు. రేపొద్దున కల్లా దుక్కలాగుంటావని చెప్పాడు. ఓహో, పైగా మనసులో ఎవరి గురించైనా దిగులుగా బాధగా ఉంటే అలా వస్తుందట. అరే పాపం, మీరెవరిని మనసులో ఉంచుకున్నారో? నిజం చెప్పాలంటే మరి మిమ్మల్నే. అదిరిపడింది అఖిల. చిరంజీవికి మళ్ళీ చలి జ్వరం పెద్ద ఎత్తున వచ్చింది. మిమ్మల్ని చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నానండి. మీరు వచ్చిన రోజు దగ్గర నుంచే మీకు ఈ విషయం చెప్పాలని ప్రయత్నిస్తున్నాను, కానీ మీరు ఏమనుకుంటారో అని. అఖిల తలదించేసుకుని గడ్డిపోచలు తెంపసాగింది. ఆమె మౌనం చిరంజీవికి జ్వరాన్ని పెంచేస్తోంది. మీకు ఈ నేను కాక్కాగాగ్గా అన్నాడు. ఏదో చెప్పాలని ప్రయత్నించి పూర్తిగా విఫలమైపోయాడు. వీల్లేదు అందామె క్షణాలాగి. ఏమిటి వీల్లేంది? ఏడుపును ఆపుకుంటూ అన్నాడు. మా కులం అసలు ఏమాత్రం గౌరవం లేనిది. అదిగాక మనిద్దరి మధ్య కొండంత అంతస్తుల తేడా ఉంది. నన్ను ఆదరించిన రాధారాణి గారికి నేను ద్రోహం చేయలేను. ఇంకా ఇది చాలు. నేను ఊరేగింపుతో
శ్మశానానికి వెళ్ళటానికి కన్నీళ్లు తుడుచుకుంటూ అన్నాడు అతను. అంత మాట అనకండి, జాలిగా అందామె. అంతకంటే పాడు మాటలు అంటాను. ఒళ్ళు మండిందంటే నిజంగానే సజీవ సమాధి అయిపోతాను అన్నాడు చిరంజీవి రోషంగా. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి, మర్చిపోండి. చటక్కన అక్కడి నుంచి లేచి కళ్ళొత్తుకుంటూ వెళ్ళిపోయింది ఆమె. ఆవిడ్ని వెళ్ళిపోనిచ్చి బోరున ఏడ్చేశాడు చిరంజీవి. మొత్తం జీవితం అంతా క్షణంలో నాశనం అయిపోయింది. సరిగ్గా అదే సమయంలో సింహాద్రి గొంతు వినిపించింది. మీరు మరీ సిగ్గుపడితే ఎలా, ఏదైనా మాట్లాడండి అన్నాడు అతను. మీరే మాట్లాడండి నవ్వుతూ అంది జయలక్ష్మి. ఫారిన్ నుంచి వచ్చిన వాళ్ళనైతే కానీ చేసుకోనన్నారట మీరు. నేనేం అలా అనలేదు, పెద్దమ్మ అలా అనుకుంది. అయితే మీకు ఎవరైనా పర్లేదన్నమాట. ఎవరైతేనే మనసులు కలవటం ముఖ్యం. అబ్బా భలేగా ఉంది, అచ్చం నా అభిప్రాయం కూడా అదే. ఓరి దేవుడో, వీడి ప్రేమ తెగ సక్సెస్ అయిపోయింది రోయ్ అనుకుంటూ బయటకు వచ్చాడు చిరంజీవి గుబురులోంచి. వాళ్ళిద్దరు చటుక్కున దూరంగా జరిగారు. ఓరి నువ్వా అన్నాడు సింహాద్రి. అవునండి నేనే చిరంజీవిని అన్నాడు చిరంజీవి. ఇక్కడ ఏం చేస్తున్నారు? తూనీగలు పడుతున్నాను కోపంగా అన్నాడు అతను. తూనీగల? అవును. ఎందుకు? నా ఇష్టం. ఒళ్ళు మండిందంటే అడ్డమైన పురుగుల్ని పట్టుకుంటాను, అది నా హాబీ అని చెప్పి చకచకా వెళ్ళిపోయాడు. కొంచెం నట్టు లూజ్ అనుకుంటాను అంది జయలక్ష్మి. అవును అలాగే కనపడుతుంది. కొద్ది క్షణాలు ఇద్దరూ మౌనంగా గడిపారు. మీకు నేను నచ్చానా మెల్లగా అడిగాడు అతను. ఆ ప్రశ్నే నేను అడగాలి అందామె తలదించేసుకుంటూ. అద్భుతం, మీరు నాకు అద్భుతంగా నచ్చారు. వెధవ ఫారిన్ అన్న పేరే కానీ మీలాంటి బ్యూటీ క్వీన్ భూతద్దం వేసుకున్న వెతికినా దొరకదక్కడ. ఈజిట్? అవును ఈజిట్టే. ఒట్టి పిల్ల కూడా ఇంత అందంగా కనిపించదు, ఒక్క పిల్ల కూడా. ఇలా మాట్లాడుతూనే ఆమె దగ్గరగా నడిచి భుజమే చేతులేసి దగ్గరగా లాక్కున్నాడు అతను. ప్లీజ్ వదలండి, ఇప్పుడు ఇలాంటివి నాకు ఇష్టం లేదు అందామె. నాకు ఇష్టం లేదు, కానీ ఇద్దరి మనసులు ఏకమైన తర్వాత ఫారిన్లో గౌరవ సూచకంగా ముద్దు పెట్టుకుంటారట అంటూ ఆమె పెదాల మీద చటుక్కున ముద్దు పెట్టుకున్నాడు అతను. వెంటనే దూరంగా జరిగింది ఆమె. కూర్చుందామా కాసేపు? మీరు ఇలా ఏమీ చేయనని హామీ ఇస్తే. ఓ తప్పకుండా కూర్చోండి. ఒకసారి ఫారిన్లో ఇలాగే ఆ రోజు నుంచి ప్రేమ ఫెయిల్ అయిపోయిన కారణంగా విచార దినాలు అమలు జరపాలని నిర్ణయించుకున్నాడు చిరంజీవి. విచార దినం అంటే విచారంగా ఉండటం, విరహ గీతాలు పాడటం, గడ్డం గీసుకోకపోవటం, భోజనం తక్కువ చేయటం, సినిమాలు వారానికి 2 చూడటం మొదలైన పనులన్నమాట. చిరంజీవి ఆ మర్నాడు విచార దినం అమలు జరుపుదామంటూ ఉండగా గది తలుపులు తోసుకుని అరుణారావు వచ్చాడు. ఏం మావయ్య గారు అలా ఏదోలా ఉన్నారే? అంతా మాయ అల్లుడు నీరసంగా అన్నాడు అరుణారావు. నిజమేనట్ట, స్వామి కీకారణ్య ఒకసారి చెప్పారు అలా అని. కీకారణ్య? అవును. ఆయన ఎవరు? ఇక్కడే మొగల్రాజపురంలో ఉంటాడు. అత్తయ్య గురువుగారు వారం వారం మన ఇంటికి వచ్చి ఉపదేశం కిలోల లెక్కన అందజేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఏం ఉపదేశం? అదే జీవితం నీటి బుడగ, మనిషి ఈ వెధవ శరీరపు కోరికలు లొంగిపోకూడదు, ప్రతి ఓడు ప్రతి ఆడది బ్యాచిలర్స్గా జీవితం గడిపేయాలి. అల్లుడు ఏమిటి నీ దగ్గర స్లీపింగ్ పిల్స్ ఏమైనా ఉన్నాయా? లేదు, నిద్ర రాకుండా ఉండేందుకు మాత్రాలు వాడతాను నేను. ఎందుకు? లేకపోతే పగలంతా మెలకుగా ఉండొద్దు. అరుణారావు నీరసంగా లేచి బయటికి వెళ్ళిపోయాడు. చిరంజీవి అంతా మాయ, కొంతే హాయి అని పాడుకుంటూ ఉండగా సోనీ దబాలన లోపలికి వచ్చింది. వెండి పువ్వుల గురువు షర్టు, బెల్ బాటం ప్యాంట్ వేసుకుంది. అబ్బా ఇప్పటికి వదిలింది మమ్మీ, మనం వెళ్దామా అంది నవ్వుతూ. ఎక్కడికి? ఊరు చుట్టానికి. ఇంకా నయ్యం నరకం చుట్టానికి అనలా. లోపల కనబోయి పైకి అనేసాడు చిరంజీవి. ఏమిటి? ఏమిటి ఏదో అన్నావు? అవును ఏదో అన్నాను. ఏమిటది? గుర్తులేదు. సరే మనం వెళ్దామా? నేను రాను, నువ్వు పో. సరే మమ్మీతో చెప్తా మరి. ఓయ్ ఆగు, నేను రానంటే ఇప్పుడే వస్తున్నానని అర్థం. ఏ భాషలో? ఇంకా కనిపెట్టలేదు. కిలకిలా నవ్వింది సోని. నువ్వెంత అందంగా నవ్వినా సరే నేను నిన్ను చస్తే లవ్ చేయను అనుకున్నాడు చిరంజీవి. ఇద్దరు రిక్షాలో బ్యారేజ్కి వెళ్ళారు. దోవలో ఒక పంది 2 టన్నుల లిక్విడ్ బురదతో రిక్షాకు అడ్డం వచ్చింది. అబ్బా అసహ్యం అంది సోనీ కళ్ళు మూసుకుంటూ. వెంటనే డైరీ తీసి సోనీకి అసహ్యమైన విషయాలు అనే హెడ్డింగ్ కింద పందులు అని రాసుకున్నాడు. ఈ ఊళ్ళో ఎక్కువగా ఏముంటాయి? పందులు. పందులా? అవును 3 రకాలు ఉన్నాయి. అందులో మురికి జాతి, మామూలు జాతి, అడవి జాతి. అన్నిటిలోకి నాకు మురికి జాతి అంటే చాలా ఇష్టం. నేను అడిగేది
మురికి జాతి పందులు స్వభావ సిద్ధంగా మురికి జాతులు కావు. అవి పరిస్థితుల ప్రభావం వలన మురికిగా తయారవుతున్నవి. వాటిని మొదటి నుంచి అనగా బాల్యము నుంచి తగు జాగ్రత్తతో పెంచిన ఎడల అడవి పందుల కంటే మంచివిగా తయారగును. అలాగా ఆశ్చర్యంగా అడిగిందామె. నాకు పందులంటే ఇష్టమే కానీ ఆ మురికి మూలాన ఇష్టం ఉండదు. చిరంజీవి అదేమీ వినిపించుకోలేదు. పెళ్ళవగా నేను మా ఆవిడ ఎవరైనా సరే ఇద్దరం కృష్ణలంక దగ్గర పందుల ఫారం పెడతాం. అన్ని రకాల పందుల్ని బ్రహ్మాండంగా పక్షపాతం లేకుండా పెంచుతూ వాటి మధ్యనే పడుకుని వాటి మధ్యనే బతికేయాలన్న ఆశయం. అబ్బా, అసలు ఆ పందులు గుర్తుకొస్తుంటేనే ఆనందం పొంగుకొస్తోంది. నిజంగానా అడిగింది సోని. ఖచ్చితంగా. నాకు పందులంటే చాలా ఇష్టం. నిజంగా వాటికి పుట్టిన చిన్నపిల్లలు ఎంత అందంగా ఉంటాయని. అబ్బా, తెగ ముద్దు వస్తాయి చిన్ని మొండలు. మేము అంటే మా తాతయ్య ఇంట్లో ఇప్పటికీ 2 అడవి పందులు ఉన్నాయి. చిరంజీవి పూర్తిగా కంగారు పడ్డాడు. పందులంటే నీకు ఇష్టమా అన్నాడు గాబరాగా. అవును. మరి ఇందాక రిక్షాకు అడ్డంగా పందిచ్చినప్పుడు అలా అసహించుకున్నావే. అవును, మరి దాని ఒళ్ళంతా బురదలేదు. అంటే ఒట్టి బురదంటే అసహ్యమా? అవును. పందంటే చాలా ఇష్టం. ఇష్టం అంటే పంది పిల్లలంటే మరీను. గొల్లున ఏడ్చేశాడు చిరంజీవి. ఎందుకు ఏడుస్తున్నావు ఆశ్చర్యంగా అడిగింది సోని. మా చనిపోయిన అమ్మ గుర్తుకొచ్చింది. పాపం, ప్లీజ్ ఊరుకో. అందరు అమ్మలు ఎప్పుడో ఒకప్పుడు చనిపోవాలి కదా. కానీ మా అమ్మ అప్పుడే చనిపోవాల్సింది కాదు. అలాగా, సారీ. కొద్ది క్షణాలు చాలా నెమ్మదిగా గడిచాయి. నిన్నొక సంగతి అడగనా మెల్లగా అంది సోని. అడుగు. వద్దు అందామనుకుని అనలేకపోయాడు అతను. నీకు మీ అత్తయ్య అంతా చెప్పిందా? ఏటి లోటస్ లేడీ క్లబ్ గురించేనా? కంప్లీట్గా నోట్స్ డిక్టేట్ చేసింది. అది కాదు. మరి మన గురించి? మన గురించా? అవును, అంటే మన వివాహం గురించి. ఓ అదే చెప్పింది. నువ్వేమన్నావు? ఏడ్చాను. మళ్ళీ అమ్మ గుర్తొచ్చిందా? అవును. అలా ఎన్నిసార్లు గుర్తొస్తుంది మీ అమ్మ నీకు? అయ్యో, దిగులేసినప్పుడల్లా గుర్తొస్తుంది. ఓహో, అవును. ఇంతకీ నీకు ఇష్టమేనా? ఏమిటది? అదే నేనంటే. ఆలోచించి చెప్తాను. ఎప్పుడు? టైం దొరికినప్పుడు. ఓకే. ఏమిటి ఓకే? ఊరికనే మామూలుగా ఓకే. గాంధీ పర్వతానికి వెళ్దామా? పద. సరిగ్గా అదే సమయంలో రాధారాణి గదిలో మిరియాల నోట్స్ రాసుకుంటున్నాడు. అనాదిగా ఆడవాళ్లకు భారతదేశంలో జరుగుతున్న అన్యాయం ఇంతకాలం సహిస్తూ వచ్చాం. ఇక ఎంత మాత్రం సహించబోం. పురుషుల నిరంకుశత్వాన్ని నరికి వేస్తాం. పురుష జాతిని రూపు మాపుతాం. ఇదే మా లోటస్ లేడీస్ క్లబ్ ఆశయం. ఎలా ఉంది మిరియాలు? బాగుందా ఇది? అద్భుతంగా ఉంది. కానీ ఆ పురుష జాతిని రూపు మాపుతాం అన్న చోట ఇంకేదైనా పదం ఉంటే బాగుంటుందేమో అని. ఇంకేం పదం ఉందబ్బా ఆలోచించింది రాధారాణి. సరే, తుదముట్టిస్తామని పెట్టు. వెంటనే ఇది ప్రింటింగ్కి ఇచ్చేసేయి. రేపొద్దున కల్లా కావాలని చెప్పు. ఎల్లుండే మన మీటింగ్ గుర్తుంది కదా? దీని గొడవలో పడి మిగతావన్నీ మర్చిపోయాను నేను. వెరీ గుడ్. అది స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అంటే. నువ్వు ఎప్పుడైనా స్పోర్ట్స్ మ్యాన్వా? అవును. డాక్టర్ అమ్మ ఇంట్లో దొంగతనంగా కొబ్బరికాయలు కోసి ఎంతమంది వెంటబడ్డా దొరికేవాడిని కాదు. బ్రహ్మాండమైన రన్నర్లే. సిల్లీ ఫెలో నవ్వింది రాధారాణి. అవును, అన్నట్టు మిమ్మల్ని అడుగుదామని మర్చిపోయాను. ఆ సినిమా హీరో ఎవరు గదిలో కూర్చుని బకెట్ల కొద్దీ కన్నీళ్లు గారుస్తున్నాడు? అతనికి బకెట్లు ఎవరిచ్చారు అసలు? వంటాడిని అడిగి తెచ్చుకున్నాడంట. వెరీ బ్యాడ్. అతను అరుణారావు అని మా బావ. అదంతా పెద్ద కథలే మిరియాలు. అంటే కరెక్ట్, ప్రేమ కథేనోయి. మళ్ళీ ఎవరి దగ్గర అనవు కదా. అమ్మమ్మమ్మ, ఎంత మాట. నన్ను సజీవంగా తగలెట్టినా సరే నోరు మెదపను. బావా నేను చాలా కాలం ప్రేమించుకున్నామై. అద్భుతం. ఎందుకు? ఊరికనే. పెళ్లి చేసుకోవాలనుకున్నాం. అయ్యో, వెంటనే చేసేసుకోవాల్సింది. ఇంచుమించుగా అందాక వచ్చింది. ఆ కాస్త కూడా అయిపోయి ఉండాల్సిందే. అయిపోయే ఉండేది. అయ్యే ఉండాల్సింది కానీ అవ్వలేదు. అసలు ఎందుకు? ఏమైనా కొంచెం కూడా. ఎందుకో తెలుసా? తెలీదు. బావని నాటకాలు ఆడటం మానేయమన్నాను. అతను మాననన్నాడు. నేను చేసుకొని పొమ్మన్నాను. చాలా సిల్లిగా లేదు? లేదు. ఎందుకని? ఇలాంటి కేసు ఒకటి తెలుసు నాకు. ఏమిటది? ఇలాగే బందర్లో బాబ్జీ అనే కుర్రాడు ఉండేవాడు. వాడు కరి మీద కమల అనే అమ్మాయిని ప్రేమించాడు. ఇద్దరు పెళ్ళాడదాం అనుకున్నారు. కానీ తీరా పెళ్లి రోజు వచ్చేసరికి ఆ అమ్మాయి, బాబ్జీ నువ్వు సిగరెట్ మానేయి అన్నాడు. అంది. చస్తే మా అన్న అన్నాడు బాబ్జీ. అంతే, పెళ్లి చెడిపోయింది. మరి వాళ్ళు ఏమయ్యారు?
20 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు బాబ్జీ సిగరెట్లు మానేడా మరి? లేదు, కమలకు కూడా కాల్చడం అలవాటైపోయింది అప్పటికి. కానీ నేను మా బావని మనస్ఫూర్తిగా ప్రేమించాను మిరియాలు. మీరే ఎంతో మంచివారు కాబట్టి. ఇప్పుడు 15 ఏళ్ల తర్వాత క్షమించు, మనం పెళ్ళాడేద్దామంటూ వస్తే ఎలా ఉంటుంది? చస్తే చేసుకోబుద్ధి కాదు. నువ్వు మనస్తత్వాలు అద్భుతంగా చెప్పగలవు. కొంతకాలం చిలక జోస్యం కూడా చెప్పానుగా, అందుకని. చిలక జోస్యమా? కాకి గద్ద బాతు ఏ జోస్యమైనా చెప్పగలను. వండర్ఫుల్. ఏది మీ చెయ్యేది? కానీ ఇప్పుడు చిలకలేదుగా. లేకపోయినా పర్వాలేదు. అయినా ఏం చిలకలేండి, ఈ మధ్య వాటికి కూడా బాగా బద్ధకం బలిసిపోయింది. మరి నువ్వెలా చెప్పగలవు? చేతిలో గీతలు, పేరులో అక్షరాలు చూసి. చేయి చాచింది రాధారాణి. 5 నిమిషాలు ఆలోచించి 2 సార్లు హెచ్చవెత్తలు కూడికలు వేశాడు మిరియాలరావు. గాలిలోకి చూసి కుక్కలాగా అరిచాడు. తర్వాత పిల్లిలాగా చేత్కరించి బ్రహ్మాండం అన్నాడు. ఏమిటి? అంది రాధారాణి ఆతృతగా. తప్పటానికి వీల్లేదు. ఏమిటది? మీ పెళ్ళి. పెళ్ళా? అవును. అవుతుందా? బ్రహ్మాండంగా. ఎలా? 4-5 రోజుల్లో ఓ సంఘటన జరగబోతోంది. అప్పుడు మీ ఇద్దరు ఏకం అవుతారు. నిజంగానా? చచ్చినట్టు. కానీ మళ్ళా కానీ ఏమిటి? అరుణారావు గారు రేపే వెళ్ళిపోతానంటున్నారు. ఎక్కడికి? విశాల ప్రపంచం, గృహం వగైరా డైలాగులు అంటున్నాడు. ఖచ్చితంగా చెప్పట్లేదు. మరి ఇప్పుడు ఎలాగా? పోతే పోనీండి, ఎలాగో చేసుకోకూడదు అనుకుంటున్నారుగా మీరు. అవుననుకో. మీరు కోరినప్పుడు కాదని ఇప్పుడు వస్తే మీరెందుకు మెత్తబడాలి? నిజమే, కానీ పోయి ఆ డ్రామాలతోనే ఊరేగమనండి అతన్ని. అంటామనుకో, కానీ మళ్ళీ మన గడప దొక్కద్దని చెప్పండి. నేనా? లేకపోతే నేను చెప్తానా? నిజంగానే వెళ్ళిపోతాడేమో. పోనేండి, పేడ వదిలిపోద్ది. మిరియాలు, మీకు తెలియదండి. మీకు చేసిన అన్యాయం చూస్తుంటే గుండె కాలిపోతుంది నాకు. మిరియాలు, ఇప్పుడే బయటికి గెంటుతాను. నేను కుస్తీలు కూడా పట్టాను. నా సంగతి తెలియదేమో వాడికి. కుస్తీలు పడతావా? బాక్సింగ్ కూడా చేస్తాను. ఓహో, చూడండి, ఒకే ఒక గుద్దుతో మట్టి పోగు చేయాలి. మళ్ళీ మట్టి పోగు చేయటం ఎందుకు? తినటానికి. మిరియాలు, ఏమిటి? అలా చెయ్యకు, వద్దు, నాకు ఇష్టం లేదు. భావని చేయటానికి నాకు మనసొప్పదు. నీ జోస్యం ప్రకారం ఈ 4-5 రోజుల్లో ఏమైనా జరుగుతుందేమో చూద్దాం. చచ్చినట్టు జరగాలి. మరి ఈ 4-5 రోజులు ఎలాగో అలా భావన వెళ్లకుండా ఆపలేవు. అది కొంచెం కష్టమైన పని. బాబు, ఎలాగో అలా ఆలోచించు. ఒక్కటే మార్గం దానికి. వచ్చే శుక్రవారం మీ పుట్టినరోజు జరపాలి. నా పుట్టినరోజా? కానీ పుట్టినరోజుకి మీరు ఎలాగో డిన్నర్ ఇస్తారుగా. కానీ నా పుట్టినరోజు చేసుకుని 2 నెలలైనా కాలేదు. అది ఇంగ్లీష్దండి. మరిది తెలుగుది, లేకపోతే సంస్కృతంది. పర్వాలేదు, ఏదో ఒకటి. అంతేనంటావా? ఖచ్చితంగా. ఆ పుట్టినరోజుకు ఉండమంటే ఉండిపోతాడు ఆయన. సరే, ఓ 10 రూపాయలు ఉంటే ఇవ్వండి, ఒక్కపొడి కొనుక్కుంటాను. అలమరలో ఉంది, తీసుకో. మిరియాలరావు హడావిడిగా క్లబ్బు పని మీద వెళ్ళబోతుంటే తోటలో బాదం చెట్ల కింద నుంచి జాతీయ గీతం వాయిదాల పద్ధతిలో వినపడుతోంది కర్ణ కఠోరంగా. ఎవరది? అన్నాడు మిరియాలరావు అటువైపు నడిచి. చటుక్కున లేచి నుంచున్నాడు సింహాద్రి. అతని చేతిలో ఒక ఎక్సర్సైజ్ బుక్కు, కాగితం ఉంది. ఏం చేస్తున్నావు ఇక్కడ? జనగణమన ప్రాక్టీస్ చేస్తున్నాను. ఎందుకు? వాళ్ళ లేడీస్ క్లబ్ మీటింగ్ అవుతుందట కదా. అది అవగానే చిన్నపిల్లల డ్రామా ఉంది. దాని చివరిలో నేను జనగణమన పాడాలని రాధారాణి గారు చెప్పింది. నీకు రాదా అది? అంతా వచ్చు, కానీ చివరిలో జై హే అని ఎత్తాల్సిన చోట అతిగా పోతోంది గొంతు. 2-3 రకాల జంతువులు అరుస్తున్నట్టు వినపడుతోంది శబ్దం. ఎలాగోలా తెలియటం లేదు. జయలక్ష్మి నా పక్కనే ఉంటుంది. ఏమాత్రం సరిగ్గా పాడలేకపోయినా సర్వనాశనం అయిపోతుంది. బాబు, నన్ను ఎలాగైనా రక్షించు. నాకు ఇప్పుడు టైం లేదు, కానీ ఎందుకైనా మంచిది, ఈలోగా ప్రాక్టీస్ చేస్తూ ఉండు. నేను పనులు చూసుకుని మళ్ళీ వస్తాను. వేగంగా బయటికి పరిగెత్తాడు మిరియాలరావు. శనేశ్వరరావు అఖిల దగ్గర డబ్బులు తీసుకుని ఇంటికి వెళ్ళాడే కానీ ఏమాత్రం మనశ్శాంతి లేకుండా పోయింది. పిచ్చి వెధవలా ప్రవర్తించానే అని 4 రోజులు బారులో కూర్చొని ఏడ్చాడు. తర్వాత మామూలుగా ఇంటి దగ్గరే ఏడవడానికి అలవాటు పడిపోయాడు. చివరికి ఒక రోజు హఠాత్తుగా ఒక ఐడియా వచ్చింది. మళ్ళీ అఖిల తండ్రికి పేకాటకు పెట్టుబడి పెడితే చాలా బాగుంటుంది. ఆ ముసలాడు జామ్ అంటూ ఆడేసి పోగొట్టుకుంటాడు.
ఇంటి కాగితాలు తెచ్చి మనీ చెప్పచ్చు. దాంతో అఖిల మళ్ళీ తన గుప్పిట్లోకి వస్తుంది. అప్పుడు మళ్ళీ వెళ్ళి డబ్బు అడిగితే చచ్చినా ఇవ్వలేదు. దెబ్బకు పెళ్ళి ఒప్పుకోవాల్సిందే. వెంటనే అతను అఖిల తండ్రి మళ్ళీ 2 నెలల్లో 5,000 రూపాయల వరకు అప్పిచ్చేశాడు. ఓ మంచి రోజు చూసి వెళ్ళి నా డబ్బు నాకు ఇస్తారా అని అడిగాడు. ఏడ్చినట్టుంది. ఇంకా నేను గెలవందే అన్నాడు ఆయన. పోనీ ఇంటికాయితేలైనా ఇవ్వండి. అవి మాత్రం నా దగ్గర ఎక్కడున్నాయి అన్నాడు ఆయన ఆశ్చర్యంగా. మరి ఇంకెక్కడున్నాయి భయంగా అడిగాడు శనేశ్వరరావు. అమ్మాయి దగ్గరే ఉన్నాయి అప్పటి నుంచి. వెళ్ళి తీసుకునిరా. మొహం చట్నీ చేస్తుంది అది. మరి ఎలాగా? ఉత్తరం రాసిస్తాను, నువ్వే వెళ్ళి తెచ్చుకో. నాకిస్తుందా? 3 అంతులు ఇవ్వదో. మరి ఎలా? నేను గెలిచేదాకా ఆగాల్సిందే. సరే ఉత్తరం రాసి రేపే వెళ్తాను. వెంటనే ఉత్తరం రాసిచ్చాడు ఆయన. అది తీసుకుని హుషారుగా విజిలేసుకుంటూ ఇంటికి బయలుదేరాడు. దోవలో వాళ్ళ చిన్ననాటి స్నేహితుడు లక్ష్మీపతి కనపడ్డాడు. ఏమిట్రోయ్ హుషారుగా ఉన్నావు ఇవాడ అని అడిగాడు అతను. రేపు అఖిల దగ్గరికి వెళ్తున్నాను, అటో ఇటో తేల్చేసుకొస్తాను. వెరీ గుడ్, ఇంకో పని కూడా చెయ్యి. ఏమిటది? ఆడపిల్లలు సాధారణంగా నగలకు ఆశపడతారు. అంచేత అమ్మాయిని మంచి నగల దుకాణానికి తీసుకెళ్ళి ఖరీదు ఏదైనా కొనిపెట్టు. నేను మా ఆవిడ్ని ఇలాగే పెళ్లి చేసుకున్నాను. మరి మీ ఆవిడ లేదుగా ఇప్పుడు? పెళ్ళైన తర్వాత ఎవడో నెక్లెస్ కొనిస్తానన్నాడంట, వాడితో లేచిపోయింది. అరే పాపం. ఓకే అంటూ వెళ్ళిపోయాడు లక్ష్మీపతి. శనేశ్వరరావు వెంటనే ఇంటికి పరిగెత్తి ఓ సూట్ కేసు నిండా నోట్ల కట్టలు 2 జతల బట్టలు పెట్టుకుని బెజవాడకు ట్యాక్సీ ఎక్కాడు. ఇక ఉయ్యూరు దాటుతుండగా అతనికి ఒక ఐడియా వచ్చింది. అఖిలని ఆఫీసులో కలుసుకోకూడదు. అక్కడ ఆడపిల్లలకు మూడు బాగుండదు. ఇంటి దగ్గర తీరిగ్గా కలుసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అఖిల ఇంటికే వెళ్ళటానికి నిశ్చయించుకున్నాడు అతను. ఇక చిరంజీవి సోనీతో అతి నికృష్టమైన పరిస్థితులను అధిగమించి ఇంటికి చేరుకున్నాడు. అతని ధైర్యం అంతా పూర్తిగా దిగజారిపోయింది. ఇప్పుడు అఖిల చూస్తూ సారీ అనేసి సీరియస్గా వెళ్ళిపోయింది. ఇటు సోనీ చూస్తే తనను రాక్షస వివాహం చేసుకునేటట్టుంది. మిరియాలరావు అంతు లేకుండా తిరుగుతున్నాడు. గేటు దగ్గర మిరియాలరావు కోసం కాపలా కాశాడు చిరంజీవి. సాయంత్రం 4ంటికి మిరియాలరావు వస్తూ కనిపించాడు అతనికి సైకిల్ మీద. ఏమైంది అడిగాడు అతను అనుమానంగా. యా బార్షన్, మన ఇంట్లో ఎవరో గర్భవతులు లేరని అనుకున్నానే ఇన్నాళ్ళు. అయ్యింది నాకే. నీకా? అవును. అఖిల దగ్గర ప్రేమ కథ వినిపించబోతే సారీ అని వెళ్ళిపోయింది. పోనీ సోనీ హాని అని నన్ను వదలటం లేదు. ఏం చేస్తోంది? పొద్దునేం చేసిందో తెలుసా? ఏం చేసింది? మీద పడి ముద్దు పెట్టుకోమంది. దర్జాగా పెట్టుకొని ఉండాల్సింది. దీనికేంటి ప్రాబ్లం? అయ్యా పెట్టుకుందామనే అనుకున్నాను. ముందు పెట్టేసుకోవాలంతే, కానీ పెట్టుకోలేదు. ఎందుకు? అఖిల గుర్తొచ్చింది. వెరీ బ్యాడ్. టక్కన అవతలకు తోసేశాను. ఎలాగో అలా నాకు ఈ సోనీ బాధ తప్పించు. ముందు నా ఆస్తంతా నీ పేరు రాసి ఇచ్చేస్తాను. అవసరం లేదు, నీ సంతకం చెల్లదు. ఇప్పుడు నీ మైనారిటీ తీరడానికి ఇంకా 4 రోజులు టైం ఉంది. అందాక నా గతింతేనా? రేపు నీ ప్రోగ్రాం ఏమిటి? మేమిద్దరం మంగళగిరి వెళ్ళాలి. ఎన్నింటికి? ఉదయం 10ంటికి. మార్వలెస్. ఏమిటి ఐడియా? సోనీ 10ంటికి రెడీ అయ్యి నీ గదికి వచ్చేసరికి నువ్వు మన బట్టలు ఉతికే నాగరత్నాన్ని ముద్దు పెట్టుకుంటూ ఉండాలి. అన్నాడు చిరంజీవి కళ్ళు తిరిగినట్టు అయిపోయి. నాగరత్నంతో నేను చెప్తాను ఆ సీన్ నటించమని. కొంచెం ఖర్చు అవుతుందనుకో, మనకి తప్పదు కదా మరి. ఆ సీన్ చూసిందంటే సోనీకి చస్తే నీ జోలికి రాదు. మిరియాలరావు నీరసంగా పిలిచాడు చిరంజీవి. ఏమిటి? నా కొంప ముంచేటట్టున్నావు నువ్వు. చస్తే ముంచను. నమ్మమంటావా? అర్జెంటుగా. నాగరత్నం సంగతి సోనీ వెళ్ళి రాంబాయితో చెప్తే మరీ మంచిది. రాంబాయి వెళ్ళి అత్తయ్యతో చెప్తే అంతకంటే మంచిది. కానీ రాంబాయి చెప్పదు. ఎందుకు? అదంతా ఒక కాగితం పెన్ను తెచ్చుకొని రాసిస్తాను ఇలా అని. ఇంతకంటే మంచి ఉపాయం ఏమీ లేదా మిరియాలరావు? ఇదే మాస్టర్ ప్లాన్. ఇంతకంటే కొంచెం తక్కువ మాస్టర్ ప్లాన్ ఏదీ లేదా? ఏమీ లేదు, భయపడకు. నాగరత్నం మంచి పిల్లలే. ఆ మధ్య సీతారాంపురంలో ఒక నాటకం వేసింది. సినిమాల్లో చేర్పిస్తామని కూడా చెప్పాను. ఓ 25 రూపాయలు ఇవ్వు ఆ పిల్లకి ఇవ్వటానికి. చిరంజీవి ఓ 25 రూపాయలు ఇచ్చాడు. మరి అఖిల సంగీతో? సాయంత్రం అఖిల గదిలో ఆ అమ్మాయిని పాము బారి నుంచి రక్షించి, పాము ఎక్కడిది? ఉందా ఆ గదిలో? ఉంటుంది, నువ్వే పడేస్తావు. కానీ పాము ఎక్కడ దొరుకుతుంది?
కాలేజీలో లేకపోతే ఏలూరు కాలువగట్టు దగ్గర ఏ కుర్రాడిని అడిగినా 25 పాములు నీళ్ల పాములే అనుకో తెచ్చిస్తాడు. అవి కరవ్వు, కరిచినా పర్లేదు. చిరంజీవి మొహం వెలిగిపోయింది. సైకిల్ ఒక్కసారి ఇవ్వు అంటూ సైకిల్ అందుకుని రైఫిల్ గుండులాగా దూసుకుపోయాడు. పాములు దొరికేసరికి రాత్రి 8 అయిపోయింది. దొరికిన అరడజన పాముల్లోనూ అందంగా ఉన్నదాన్ని తీసుకుని ప్లాస్టిక్ కాగితంలో జాగ్రత్తగా చుట్టి ఇంటికొచ్చేశాడు. ఆ రాత్రి తన ప్లాన్ పారేటట్టు కనిపించలేదు. మర్నాడు సాయంత్రం అఖిల ఆఫీస్ నుంచి ఇంటికొచ్చేసరికి ఆ పని చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇక మిరియాలరావు చిరంజీవికి సైకిల్ ఇచ్చి పంపించి లోపలికి వస్తూ ఉంటే అరుణారావు పాట ఏడుస్తున్న శబ్దంలోనే వినిపించింది. అటువైపు నడిచాడు అతను. మీ పాట చాలా ఇంప్రూవ్ అయింది గురువుగారు 2 రోజుల నుంచి. అవునా, ఎలా? అది వరకు పాడుతున్నప్పుడు 2-3 కలిసి ఏడ్చినట్టుండేది, ఇప్పుడు ఒక్కళ్ళే ఏడుస్తున్నట్టుంది. మనసు బాగోలేదు అయి, లేకపోతే ఇంకా బాగా పాడేవాడిని. రేపు క్లబ్ మీటింగు, సాయంత్రం రాధారాణి గారి పుట్టినరోజు ఫంక్షను. ఆ సందర్భంలో ఎందుకు పాడకూడదు మీరు? రేపు పుట్టినరోజా? అవును, సంస్కృతం పుట్టినరోజు. ఓహో, మీరు తప్పకుండా ఉండే పాడాలి ఆ రోజు. రాజారాణి గారు తలంటుకుని బెనారస్ సిల్క్ చీర కట్టుకుని కుర్చీలో కూర్చుంటే లక్ష్మీదేవిలా ఉంటారు. బై మీరు లక్ష్మీదేవిని ఎప్పుడైనా చూసారా? లక్ష్మీదేవినా? చూడలేదనుకుంటాను. నేను చూసేలేండి చిన్నప్పుడు, మా తాతయ్య తీసుకెళ్ళాడు. చాలా బాగుంటుంది. ఏమిటి లక్ష్మీదేవా? అవును, మా తాత వాళ్ళ అమ్మను ఉంచుకున్నట్ట. వాళ్ళ అమ్మగారికి బాగానే ఉండేదట. భోగం వాళ్ళు అనుకుంటాను. లక్ష్మీదేవా? అవును, మీకు తెలుసన్నమాట. అన్నట్టు మీరు రేపు వెళ్ళిపోతున్నారా? అరుణారావు గిలగిలాలను ఆడాడు. మిరియాలరావు, చెప్పండి. నాకేం పాలు పోవటం లేదు అయి. ఏ విషయం అండి? నువ్వు మంచి స్నేహానికి పనికొచ్చే వెధవలా ఉన్నావు. నాకేమో అమూల్యమైన సలహా భారీ. ఏ విషయంలో? నా ప్రేమ విషయంలో. రాధారాణి గారితో వ్యవహారమేనా? నీకు తెలుసా, చాలా వరకు ఆవిడ నన్ను కరుణించడం లేదు అయి. సహజమండి అది. ఏది? అదే ఆవిడ అలా ఒప్పుకోకపోవటం. ఎందుకని? ఇన్నాళ్లుగా ఆవిడ పురుష వాసన లేకుండా బ్రతికిన మనిషి అండి. అంచేత మీరు ఆవిడ యవ్వనాన్ని నిద్ర లేపాలండి. ఎలాగా? ఆ విషయాలన్నీ మీకు తెలియదా? ఇన్నాళ్ళు డ్రామా వేశారు. ఇప్పుడు ఈ విషయంలో తెలివంతా మట్టి కొట్టుకుపోయిందో. నువ్వే చెప్పు, ఏం చేయాలో? మరేం లేదండి, రేపు పుట్టినరోజు అయిపోతుంది కదండి. అయిన తర్వాత ఆవిడని పై డాబా మీదకి రమ్మని పిలవండి. పిలిచి అటు ఇటు ఎవరో లేకుండా చూసి గట్టిగా కౌగిలించుకుని ముద్దు పెట్టుకోండి. అదిరిపోయాడు అరుణారావు. ఏటి, నేనా? అవును. ఏ? మరేం లేదు, కొంచెం భయంగా ఉంది. ఎందుకు భయం? ఏమో, అలాగైతే రేపు మీ దారిని మీరు రైలు ఎక్కేయండి. అంతేనటవా? అవును. సరే, ఆలోచిస్తాను. ఓ 10 రూపాయలుంటే ఇవ్వండి, కిళ్ళీ వేసుకోవాలి. ఇక అరుణారావు జేబులోంచి 10 రూపాయల నోటు తీసిచ్చాడు. అలా చేస్తే ఉపయోగం ఏమిటి? ఆవిడ ఇంకా కాదనలేదండి. టకీమని మర్నాడు పెళ్లి చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తుంది అంతే. ఐసీ. మిరియాలరావు అర్జెంటుగా బయలుదేరాడు అక్కడి నుంచి. ఇక ఉదయం 10 అవుతోంది. చిరంజీవి గదిలో కూర్చొని తలదూకుంటూ ఉండగా దబాలన తలుపులు తీసుకుని నాగరత్నం వచ్చింది లోపలికి. నాగరత్నం పగలంతా బట్టలు ఉతుకుతుంది. రాత్రి నాటకాల్లో రిహార్సల్స్ వేస్తూ ఉంటుంది. ఈ మధ్య 1-2 ఇళ్లకు తప్పితే మిగతా అందరికీ బట్టలు ఉతికే ఉద్యోగానికి గుడ్ బై చెప్పేసి నాటకాలు ఏకదాటిన వేసేస్తోంది. ఆ అమ్మాయికి మొగుళ్ళు లేడు కానీ లేనట్టు కనిపించదు. ఇల్లు, సంసారం, ఓ పిల్లాడు అన్నీ ఉన్నాయి. రాధారాణికి మొదటి నుంచి నాగరత్నమే బట్టలు ఉతుకుతూ ఉండేది. ఎందుకంటే చాలా తక్కువ బట్టలతో ఎక్కువ జీతం దొరికేది. మూట కింద పడేసి చిరంజీవి వంక చూసి నవ్వింది ఆమె. చిరంజీవికి వణుకొచ్చింది. మొగాడిలా నుంచున్న నాగరత్నాన్ని ముద్దెట్టుకోవాలంటే. మీరు ఎలబాబు గారు చెప్పారు ఇదో చిన్న నాటకం అని అంది నవ్వుతూ. అవును, చిన్నది. ఎంత చిన్నదంటే అసలు ఇహి అవసరం లేదన్నమాట. వాడేవి మిరియాలరావు కాదు కూడదు అంటే ఇహి. చిరంజీవి తప్పులు మాట్లాడుతూ తలుపు దగ్గరికి వెళ్ళి బయటికి తొంగి చూశాడు. దూరంగా సోనీ కనిపించింది అతనికి. వస్తోంది అన్నాడు చిరంజీవి. చటక్కున నాగరత్నం అతన్ని చిన్న పిల్లాళ్ళ కౌగిలించుకుని ముద్దు పెట్టుకుంది. 5 నిమిషాలు ముద్దు పెట్టుకున్న సోనీ జాడ కనిపించలేదు. ఇలా సోనీ ఎప్పుడొస్తుందో తెలియకుండా టైం లిమిట్ లేకుండా నాగరత్నాన్ని ముద్దు పెట్టుకుంటూ కూర్చోవటం చిరంజీవికి ఏమాత్రం నచ్చలేదు. పైగా ఆమె నోరు కారాకిళ్ళి వాసన కొడుతోంది. వదిలించుకొని దూరంగా జరుగుదామనుకుంటూ ఉండగా గది దగ్గరలో అడుగులు చప్పుడైంది.
మెల్లగా బయటికి చూశాడు చిరంజీవి. అఖిల ఆశ్చర్యంగా చూస్తోంది తమ వంక. హో అంటూ గాబరాగా అరిచి నాగరత్నం ఒక్క తోపు తోశాడు అతను. ఏమైంది అంది నాగరత్నం కంగారుగా. సర్వనాశనం. ఏమిటి? కొంప? ఎవరిది? నాదే దేవుడో, ఈ కొంప మునిగేని ఇంకా చూస్తావెందుకు? నీ దారి నువ్వు బో. వారు రమ్మంటే నేను వచ్చాను, అలా కసురుకుంటారు ఎందుకు అంది నవ్వుతూ నాగరత్నం. ఆమె అటు వెళ్ళగానే మంచం మీద పడిపోయి గొక్కబెట్టి ఏడ్చేశాడు చిరంజీవి. ఏడుస్తూ ఉండగానే తలుపు తీసుకుని మిరియాలరావు వచ్చాడు లోపలికి. అంతా సవ్యంగా జరిగిందా ఫ్రెండ్? అంతా సవ్యంగానే జరిగింది ఫ్రెండ్. పోనీ నీ లవ్ సీన్ చూసిందా మీ ఫ్రెండ్ సోనీ చూడలేదు ఫ్రెండ్. మరి అఖిల చూసింది. అద్దిరిపడ్డాడు మిరియాలరావు. అఖిల 100% కరెక్ట్. మరి సోనీ ఇంతవరకు అంతులేదు. ఇప్పుడు అఖిల కథ ఏమిటి, నా గత ఏమిటి, సోనీ రాదేమిటి? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి చెప్పకపోయావని తల వెయ్యి కాదు 5-6 వేల వక్కలవుతుంది. కథ అడ్డం తిరిగిందే. అడ్డమేం కర్మ, మెలికలు తిరిగింది, చిక్కుపడిపోయింది. ఇప్పుడు ఏమిటో చేయటం? 5 నిమిషాలు ఉండి చెప్తాను. ఏవో లెక్కలు కట్టసాగాడు మిరియాలరావు. చిరంజీవి, నువ్వెప్పుడైనా సైకాలజీ చదివావా? లేదు. వెరీ గుడ్. అలాగైతే నేను ఆ సబ్జెక్టు మీద అరగంట లెక్చర్ దంచినా పర్వాలేదన్నమాట. సైకాలజీలో ఒక థియరీ ప్రకారం అఖిల నిన్ను ఇప్పుడు ఇదివరకు ఎన్నడూ లేనంతగా ప్రేమిస్తోంది. కారణం సైకాలజీ నీకు తెలియకపోవటమే. అంటే మరేం లేదు, నువ్వు అఖిలను ప్రేమించావు, ఆ అమ్మాయి కూడా నిన్ను ప్రేమించింది. కానీ కొన్ని కారణాల వల్ల దగ్గర కాలేకపోయింది. సడన్గా ఇప్పుడు తన ప్రియుణ్ణి చాకలి నాగరత్నం కౌగిలిలో చూసింది. ఏమనుకుంటోంది? వెరీ సింపుల్, నేను దూరంగా ఉంటే వాళ్ళిద్దరి మధ్య కథ బలపడుతుందేమోనని గంటకి 500 మైళ్ళ వేగంతో నీ దగ్గరికి వస్తుంది. ఎప్పుడు? ఏ క్షణాన్నైనా రావచ్చు. టేబుల్ మీద. సైకాలజీ నీకు నాకు తెలిసింది, మరి అఖిలకు కూడా తెలియద్దు. ఇలాంటప్పుడు సైకాలజీ ప్రకారం ఇలా చేయాలి అని తెలుస్తుంది. ఎలా? ఆడపిల్ల కాబట్టి, నీకంటే తెలియగలదు కాబట్టి. అది సరే, ఆ టేబుల్ మీద ఏమిటి కదులుతోంది? పాము. ఓహో, మరింకే, రాత్రికి అఖిల నీ జేబులో ఉంటుంది. తప్పదంటావా? బ్రహ్మరాత ఇది, ఎవడు తప్పించగలడు? మిరియాలరావు చొరవగా చిరంజీవి జేబులోంచి కొన్ని నోట్లు అందుకుని బయటికి నడిచాడు. సింహాద్రి బాదం చెట్ల కింద నుంచుని యాక్షన్తో సహా జనగణమన అంటూ పాడుతున్నాడు. ఎందాకా వచ్చింది అడిగాడు మిరియాలరావు. అవసాన దశలో ఉంది. ఎందుకని? రేపు సాయంత్రమేగా పాడాల్సింది, ఇంతవరకు గొంతుకు లేవనేలేదు. మరి ఏం చేస్తున్నావు? పారిపోదాం అనుకుంటున్నాను. ఎందుకు? జయలక్ష్మి నా మీద చాలా పెద్ద అభిప్రాయంతో ఉంది. ఓసారి మాటల్లో నేను పెద్ద సంగీతం మాస్టర్నని చెప్పాను. ఇప్పుడు ఏమాత్రం చెడినా ఆ అమ్మాయి నన్ను దగ్గరికి రానివ్వదు. అంతా నాశనం అయిపోయినట్టే. మరి నీ మీదే భారం వేసి ఊరుకున్నాను. చాలా పెద్ద సమస్యే. మాలాంటి వాళ్ళకి నీకో లెక్క ఇది. డబ్బు ఎంత ఉంది ఈ క్షణంలో నీ దగ్గర? 6 పైసలు. వెరీ బ్యాడ్. సర్లే, రేపు నేను చూసుకుంటాను, ఎక్కడికి పారిపోకు. ఆ పైన నా లివ్ ఇట్. రక్షించావు. మిరియాలరావు హడావిడిగా అరుణారావు గదిలోకి నడిచాడు. సోని 10 గంటలకు ఇంట్లోంచి బయటకు వచ్చి ఒంటరిగా తోటలో తిరగసాగింది. ఆ అమ్మాయికి నిన్న జరిగిన సంఘటన చాలా అవమానకరంగా ఉంది. చిరంజీవి తనను నచ్చిన మాట నిజమే, కానీ ఆ కుర్రాడు తనను చూసి ఏ కొండ చెరువు అన్నట్టు పారిపోవటం ఏమీ బాగుండలేదు. గాంధీ హిల్ మీద చల్లని వాతావరణంలో చుట్టూ లైట్లు చూస్తూ నుంచుంటే ప్రాణం చాలా హాయిగా అనిపించింది. ఇద్దరం చాలా దగ్గరగా నుంచుని ఉన్నారు. తనకు కొంచెంగా అతని మధ్య డిజైర్ కలిగింది. దగ్గరగా జరిగి ముద్దు పెట్టుకోకపోతే కెవ్వును అరిచి తోసేశాడు. చెయ్యి గీసుకుపోయింది తనకి. మమ్మీకి చెప్పి రేపే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. చిరంజీవి కాకపోతే వాడు బాబులాంటి వాడు. కుర్రాడు తనను కళ్ళకద్దుకుని మ్యారేజ్ చేసుకుంటాడు. ఆ అమ్మాయిలు తిరుగుతూ ఉండగానే గేటు తెరుచుకుని ఒక లావుపాటి ఆవిడ చిన్నపిల్లలాగా గౌను వేసుకుని బారులా ఈదుకుంటూ లోపలికి నడిచింది. ఆమె వెనకే ఓ హిప్పీ దుస్తుల్లో ఉన్న కుర్రాడు లోపలికి వచ్చాడు. హాయ్ అన్నాడు అతను సోనీని చూసి. హాయ్ అంది తను. దగ్గరగా వచ్చాడు అతను. దుస్తులు చాలా అందంగా ఉన్నాయి. అమిరే అతనికి. జుట్టు మొహం మీదకు పడుతోంది. చాలా ఎండగా ఉంది అన్నాడు అతను. అవును అంది. ఈ చెట్టు కింద చాలా చల్లగా ఉంది. అవును, మీరు చాలా అందంగా ఉన్నారు. అవును అనబోయి ఓ థ్యాంక్స్ అంది సోనీ. అరే, ఆ చేతి మీద ఏమిటి? గీరుకుపోయింది. ఎలా? ఒక ఫూల్ నిన్న తోశాడు నన్ను. ఈడియట్. అవును, వాడికి డెలికసీ లేదు, మేనర్స్ కూడా తెలీదు.
అలాంటి వాడిని ఫారిన్లో అయితే కాల్చి పారేస్తారు. ఏమిటి కాల్చేస్తారా? ఆనవాళ్ళు లేకుండా. మరి మీరు ఫారిన్లో ఉన్నారా? చాలా సంవత్సరాలు అక్కడే చదువుకున్నాను. ఓహో, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీకేమైనా అభ్యంతరమా? ఏమీ లేదు, నాకు కూడా మీరు నచ్చారు, కానీ మా పెద్దమ్మ చెట్ చెట్ అన్నాడు అతను. ఏమిటి? పెద్దమ్మలకి భయపడటమా? ఫారిన్లో అయితే అసలు వీళ్ళని ఇంట్లో ఉండనివ్వరు, హోమ్ ఫర్ ద ఏజ్డ్ అనే చోట జాయిన్ చేసేస్తారు. నిజంగానా? ఓ ఎస్. మీ పేరు రణదీవ్. ఉలిక్కి పడింది సోని. నీ పేరు జయలక్ష్మేనా? కాదు. అదిరిపడ్డాడు రణదీవ్. కాదు, నా పేరు సోని. సోని? అవును. వెరీ గుడ్, అయినా పర్వాలేదు. సోని అందుకుంది. నేను ఆశ్చర్యపడే ఎక్కడంటే 4 రోజుల క్రితమే ఇక్కడికి రణదీవ్ అనే మరో అబ్బాయి ఫారిన్ నుంచి వచ్చాడు. మరో రణదీవా? అవును. ఆశ్చర్యంగా ఉందే. అవును అంది సోని. ఆశ్చర్యమే కాదు, అసంభవం కూడా. ఎందుకని? అతను కూడా ఫారిన్ నుంచి వచ్చాడంటే ఎందుకు వచ్చాడు? జయలక్ష్మిని చేసుకోవటానికని. ఇంపాసిబుల్, జయలక్ష్మిని నేను చేసుకోవాలి. మీరు చేసుకుంటారా? నిర్ఘాంతపోయింది సోని. ప్రోగ్రాం ప్రకారం. కానీ ఇప్పుడు నిన్ను చూశాక ప్రోగ్రాం మారింది. నాకు ఇక ఏ జయలక్ష్మి తోటు పని లేదు. అయినా అసలు ఆ డూప్లికేట్ రణదీవి ఎవరో చూద్దాం పద అంటూ లోపలికి నడిచాడు అతను. సోని అతను వెనకే నడిచింది. రాధారాణికి దెయ్యాలంటే నమ్మకం లేదు, కానీ చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ మామూలు మనిషి రూపంలో వస్తే వణికిపోయింది. తప్పకుండా దెయ్యాలు ఉన్నాయని నమ్మింది టక్కన. ఆ దెయ్యం నవ్వుతూ ఆమె దగ్గరికి రాబోయింది. ఒక్కసారిగా కెవ్వున కేక వేసి మెట్ల వైపుకు పరిగెత్తింది. దెయ్యం అదిరిపోయి ఆమె వెనకే పరిగెత్తింది. ఏమైందే రాధారాణి అంటూ. రాధారాణి మరింత వేగంగా మెట్లు దూకేసింది. రాధారాణి కేక మొట్టమొదట విన్నవాడు అరుణారావు. వెంటనే గడ్డం చేసుకోవడానికి సబ్బు రాసుకున్నవాడు అలాగే సబ్బుతోనే బయటికి పరిగెత్తుకొచ్చాడు. ఏమైంది రాధా అన్నాడు మెట్ల వంకే కంగారుగా చూస్తున్న రాధారాణి పక్కకెళ్ళి నుంచుని. అతని వంక తిరిగి చూసి సబ్బును రక్కు దడిసిపోయి మళ్ళీ కెవ్వున కేక వేసింది. రెండోసారి కేకకు మాత్రం మిరియాలరావు పరుగుతో వచ్చాడు అక్కడికి. అతని వెనకనే చిరంజీవి, వాళ్ళ వెనక రణదీవ్, సోని, వాళ్ళ వెనక జయలక్ష్మి, సింహాద్రి జనగణమన కాగితంతో వచ్చారు. హౌస్ఫుల్ అయిపోయింది 5 నిమిషాల్లో. ఏమైంది తిరిగి అన్నాడు అరుణారావు. దెయ్యం అంది రాధారాణి. దెయ్యమా అన్నాడు చిరంజీవి. కాళ్ళు వెనక్కున్నాయా? మిరియాలరావు అడిగాడు. ఏమో చూడలేదు అంది రాధారాణి ఇంకా భయంగానే. ఈలోగా మెట్ల మీద నుంచి దెయ్యం నెమ్మదిగా దిగసాగింది. అదిగో దెయ్యం. అది దెయ్యం కాదు, మా పెద్దమ్మ. నువ్వెవరు అడిగింది రాధారాణి. నా పేరు రణదీవ్, ఫారిన్ నుంచి వచ్చాను. పెద్దమ్మ నేను జయలక్ష్మిని చుట్టానికి వచ్చాం. సింహాద్రి ఉక్కిరిబిక్కిరయ్యాడు. ఎదురుగ్గా నుంచుని ఆశ్చర్యంగా చూస్తున్న జయలక్ష్మి వంక చూసి ఇహి భలేగుందే అన్నాడు ఏడు మొహంతో. రాధారాణికి స్పృహ వచ్చినంత పనైంది. 5 నిమిషాల తర్వాత కోలుకుంది. ఇందులో ఏదో మోసం ఉంది అంది రణదీవ్ పెద్దమ్మ వంక చూసి. ఏమిటి గొడవంతా అడిగింది రణదీవు పెద్దమ్మ. ఏమోయ్ ఎవరు నువ్వు? సింహాద్రిని గద్దిస్తూ అడిగింది రాధారాణి. రణదీవుని. ఏడ్చావు? అసలు పేరేటి? సింహాద్రి. ఎందుకు నాటం ఆడావు? జయలక్ష్మి కోసం. జయలక్ష్మి కోసమా? కేవలం జయలక్ష్మిని లోటస్ లేడీ క్లబ్ దగ్గర చూసి ప్రేమించాను. దగ్గర అవటం కోసం ఇలా ప్రవేశించాను. ఎంత ధైర్యం! చాలా ధైర్యం, ఒప్పుకుంటాను. పచ్చి మోసం. మరీ అంత పచ్చిది కాదులేండి. ఐసీ, ఇప్పుడే పోలీసులు పిలిపించి అరెస్ట్ చేపిస్తాను. మరి రేపు జనగణమని ఎవరు పాడతారు? అది లేకుండానే అయిపోతుంది. కొంచెం స్థిమితపడ్డాడు సింహాద్రి. జనగణమన తప్పిపోయింది కదా అని చాలా సంతోషించాడు అతను. 5 నిమిషాల్లో పోలీసు వ్యాన్ వచ్చింది. జయలక్ష్మి ఏడుస్తూ తన గదిలోకి పరిగెత్తింది. సింహాద్రి కృతజ్ఞతాసూచకంగా మిరియాలరావు వంక చూసి వ్యాన్ ఎక్కాడు. మీరు చచ్చిపోయారని చెప్పాడు దొంగ రాస్కెల్ అంది రాధారాణి ముసలావిడతో. అమ్మ వెధవ, నువ్వు దెయ్యం అంటుంటే నిజంగానే దెయ్యం మేడ మీద ఉందేమోని నేను హడల్సొచ్చాను అందావిడ నవ్వుతూ. రాధారాణి ఎందుకైనా మంచిదని ఆవిడ పాదాల వంక చూసింది. అవి మామూలుగానే ఉన్నాయి. ఆ సాయంత్రం అఖిల ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా చాలా హడావిడిగా ఉంది. మర్నాడు జరగబోయే రాధారాణి పుట్టినరోజు కోసం 5 పనోళ్ళు ఇల్లంతా అలంకరించేస్తున్నారు రంగు కాగితాలతో. అఖిల తన గదిలో కూర్చుని ఆ రోజు వచ్చిన వారపత్రిక చూస్తుండగానే ఓ పాము పుస్తకాల మధ్య నుంచి టేబుల్ వెనక్కి పాకింది. అదిరిపోయి కెవ్వున కేకేసింది. కేక పూర్తవకుండానే చిరంజీవి కర్ర తీసుకుని నుంచుని ఉన్నాడు అక్కడ. ఏమైంది? పామా అడిగాడు. అవును. మీరు మంచం ఎక్కండి, దాని పని నేను పడతాను అన్నాడు చిరంజీవి తలుపులు వేసేస్తూ. అమ్మో పగపడుతుందేమో అంది అఖిల. దాని మొహం, ఓసారి దాని అమ్మని చంపాను నేను.
అమ్మనా? అవును, అది కూడా ఇదే రంగులో ఉంది. అమ్మే అయి ఉంటుంది. మరి పగబట్టలేదా అది? ఏడ్చింది. ఈలోగా నేనే పగబట్టి చంపేశాను దాన్ని. అబ్బా! పుస్తకాలన్నీ తీసి ఓ మూల పడేశాడు చిరంజీవి. ఓ మూల అతనికి భయంగానే ఉంది. ఈ పాము కరవదని మిరియాలరావు చెప్పాడు కానీ మరి ఆ సంగతి పాముకు తెలుసో తెలియదో. పైగా చిన్నప్పటి నుంచి పాములంటే తగన భయం తనకి. పాము మెరుపులా పాకి మంచం కిందకి చేరింది. అఖిల మరోసారి కెబ్బూమని అరిచి చిరంజీవి మీదకి దూకింది. గట్టిగా కౌగిలించేసుకున్నాడు. చిరంజీవి వణుకుతున్న ఆమెను సముదాయిస్తూ, భయపడక అఖిల, ఆ పామును చూస్తూ ఉండు, చితగొట్టేస్తాను. అఖిల భయంగా కళ్ళు మూసుకుంది. కర్ర తీసుకుని మంచం కిందకు దూరాడు చిరంజీవి. ఆ పాము గదంతా భరతనాట్యం చేసింది. దాంతోపాటు చిరంజీవి నిమిషానికి 4 సార్లు చొప్పున అఖిలను కౌగిలించుకుంటూనే ఉన్నాడు. అయితే ఆఖరిలో అనుకోకుండా పాము ఎదురు తిరిగింది. ఎలాగోలా చావాల్సిందే కదా, వీరమరణం పొందుదామనిపించింది దానికి. వెంటనే చిరంజీవి మీదకి దూకింది. చిరంజీవి అదిరిపోయి వెనక్కి పరిగెత్తాడు. పాముకి చాలా సంతోషం కలిగింది. అంతవరకు అది అనేకసార్లు ప్రయత్నించింది కానీ మనుషులు ఎవరు ఇలా తనను చూసి పరిగెత్తలేదు. అంచేత అతను వెంటబడింది. చిరంజీవి పిచ్చి కేకలేస్తూ గదంతా పరిగెత్తసాగాడు. ఈలోగా అరుణ పరిగెత్తుకెళ్ళి గది తలుపు తీసి బయటకు పరిగెత్తింది. చిరంజీవి కూడా పరిగెడదాం తలుపులేసి లాంగ్ జంప్ చేసేసరికి సరిగ్గా పాము కూడా అప్పుడే తలుపు దగ్గరికి లాంగ్ జంప్ చేసి చిరంజీవి పాదాలను పట్టుకుని నాకేసింది. కళ్ళారా చూసి అది కరిచినట్టే భావించి ఒక వెర్రి కేక వేసి పడిపోయాడు చిరంజీవి. వెనక్కి పరిగెత్తబోయే అతని చేతి కింద దాని తలపడి టక్కున చచ్చిపోయింది పాము. చిరంజీవి పూర్తిగా స్పృహ తప్పాడు మిరియాలరావు వచ్చేలోగా. అర్ధరాత్రి కళ్ళు విప్పేసరికి అఖిల ఏడుస్తూ అతని కళ్ళల్లోకి చూస్తోంది. స్పృహ వచ్చిందా? అవును. ఏమైంది నాకు? నా కోసం ఆ పాపిష్టి పాముతో కలబడ్డారు. అది మిమ్మల్ని కరిచేసింది. మరి ఎలా బతికాను? డాక్టర్లు ఇంజక్షన్లు ఇచ్చి వెళ్ళారు. మిరియాలరావు పాపం చాలా శ్రమపడ్డాడు. ఆ పాము చాలా ప్రమాదకరమైందట. ఆఫ్రికా అడవుల్లో ఒక్కచోటే ఉందట ఆ జాతి. సాధారణంగా ఇది కుట్టిన వాళ్ళు మంచినీళ్ళు కూడా అడగరంట అని కన్నీళ్లు తుడుచుకుంటూ అంది. కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి అడిగాడు చిరంజీవి. అఖిల మంచినీళ్ళు తీసుకొచ్చి తానే తాగించింది. నన్ను ఎందుకు బతికించారు అడిగాడు చిరంజీవి. అదేమిటి నా కోసం అంది అఖిల సిగ్గుతో. చిరంజీవి మంచం మీద నుంచి స్ప్రింగ్ ఎగిరి నేల మీద నుంచుని అఖిలను పైకెత్తి 2 చేతులతో చుట్టేశాడు. ఇక జైల్లో సింహాద్రి కాలు గలిన పిల్లిలా తిరుగుతున్నాడు. ఎవరో వస్తున్నట్టు మాటలు వినపడి బయటికి చూశాడు. మిరియాలరావు, సబ్ ఇన్స్పెక్టర్ ఇద్దరూ వచ్చారు అక్కడికి. జైలు తలుపులు తీశారు. ఇంకెప్పుడు ఇలాంటి వేధవేషాలేకు అన్నాడు సబ్ ఇన్స్పెక్టర్ సింహాద్రితో. చస్తే వేయనండి అన్నాడు సింహాద్రి. మిరియాలరావుతో కలిసి అతను బయటికి నడిచాడు. ఇక ఇవి కూడా ప్లాన్స్లో ఒక భాగమేనా అడిగాడు సింహాద్రి కోపంలో. అవును అన్నాడు మిరియాలరావు. రేపొద్దున ఎవరి చేతన్నా మర్డర్ చేయించి చావు కూడా ప్లాన్లో భాగమైనట్టున్నావు. ఆగు పక్షి, అలా తెలివి తక్కువగా డైలాగులో మాట్లాడకు. మొదటిది జనగణమన, జనగణ మన నుంచి రక్షించమన్నావు. సరేనని ఆ టైంలోకి జైల్లో ఉంచి రక్షించాను. జయలక్ష్మి ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా? ఆ ఫారిన్ రణదీవు గడుతూ తిరుగుతుందేమో. ఏడ్చావు. తన గదిలో కూర్చుని తలుపులు వేసుకుని ఏడుస్తోంది. ఎందుకో? నీకోసమే. తన కోసం ఒక కుర్రాడు అలా వేషాలేసి కేవలం తన కోసం అలా జైలుకి వెళ్ళడం చూస్తే పాపం ఆమెకు జాలేసింది. నిన్ను వదిలి ఉండలేనని రాధారాణితో చెప్పేసింది. చెప్పేసిందా? పూర్తిగా. వెరీ గుడ్. రాధారాణి ఏమంది? ఒప్పేసుకుంది మీ పెళ్ళికి. ఏమిటి అంత తేలిగ్గానా? అవును. మరి ఇప్పుడు నేనేం చేయాలి? సబ్బుతో మొహం కడుక్కుని పెళ్లి సూట్ వేసుకుని ముందు రాధారాణి ఇంటికి రా, అక్కడ దండలు మార్చుకోవాలి. అంతేనా? ఇంకా అక్కడే ఉన్నామే, వెళ్ళలేదు. సింహాద్రి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ఇక భవనంలో రంగురంగుల లైట్లు వెలుగుతున్నాయి. జనం కోలాహలంగా తిరుగుతున్నారు. రాధారాణి పుట్టినరోజు చాలా గ్రాండ్గా జరుగుతోంది. మధ్యలో అఖిల, చిరంజీవి, సింహాద్రి, జయలక్ష్మి, సోని, రణదీవ్ జంటలుగా కూర్చున్నారు. రాంబాబు గారు కేకు ముక్కలు అందరికీ పంచి ఉపన్యాసం మొదలెట్టింది. రాంబాయి గారు, రాధారాణి మన జిల్లాకే కాక మన దేశానికే ఒక లోటస్ లేడీస్ క్లబ్ జాయింట్ సెక్రటరీగా ఇవాళ ఎన్నికైందంటే అది మన అదృష్టం. అవును అవును అంటూ అందరూ అరిచారు. రాధారాణి స్టేజి మీదే కూర్చునుండగా వెనక నుంచి మిరియాలరావు వచ్చి ఆమె చెవిలో ఏదో గొణిగాడు. వెంటనే లేచి ఆమె మేడ మీదకి వెళ్ళి మళ్ళా మెట్లెక్కి పై డాబా మీదకి వెళ్ళింది. చీకటిగా ఉంది అక్కడ. రాధా అన్నాడు అరుణారావు. ఏమిటి అంది. నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు అతను. ఇవాళేనా? ఇప్పుడే. రేపు వెళ్ళకూడదా? ఇప్పుడే వెళ్ళిపోతాను. ఏమనాలో తెలియదేరు రాధారాణికి. సరే అంది అప్రయత్నంగా. ఒక్క మాట అన్నాడు అతను. ఏమిటది? దగ్గరికి రా.
అతని దగ్గరగా వచ్చి నిలబడింది ఆమె. చటుక్కన ఆమెను బలంగా కౌగిలించుకుని తనలో పొదువుకుంటూ ముద్దు పెట్టుకున్నాడు అతను. రాధారాణి కది ప్రథమ పురుష స్పర్శ. ఆమెలో నిద్రపోయిన యవ్వనం మేల్కొంది. శరీరంలో రక్తం ఎదురు ప్రవహిస్తున్నట్టు అనిపించింది. తను కూడా అతన్ని గాఢంగా కౌగిలించుకుంది. రాధా, బావా, ఎన్నాళ్లకు రాధా? 15 ఏళ్ళు అనుకుంటాను బావా. ఇంతకాలం మనం వేరుగా ఎలా ఉండగలిగాం ఏమో. రాధారాణి గారు వెంటనే స్టేజీ దగ్గరికి రావాలి. మైక్లో మిరియాలరావు గొంతు వినిపించింది. చటక్కన ఇద్దరు విడిబడి కిందకు దిగారు. స్టేజీ దగ్గర చాలా కోలాహలంగా ఉంది. ఇప్పుడు 3 జంటల్ని మీరు చూడబోతున్నారు. వీళ్ళ పెళ్లి పార్టీ మళ్ళీ త్వరలో మనందరికీ దొరుకుతుంది, మిరియాలరావు మైక్లో చెప్పాడు. ఇక మొదట చిరంజీవి అఖిల, రెండవది సింహాద్రి జయలక్ష్మి, మూడవది ఫారిన్ రణదీవ్ సోని. 3 జంటలు స్టేజీ మీదకి వచ్చి దండలు మార్చుకున్నారు. ఇప్పుడు మీరందరూ ఈ కన్నుల పండుగగా మరో కొత్త జంట చూస్తారు అంటూ ఉండగానే రాధారాణి అరుణారావు స్టేజీ మీదకి వచ్చారు. జనంలోంచి ఓహో అంటూ హర్షధ్వానాలు రీగాయి. రాధారాణి అరుణారావు దండలు మార్చుకున్నారు. సరిగ్గా అప్పుడే శనేశ్వరరావు చెడిపోయిన ట్యాక్సీ తోసుకుంటూ వచ్చాడు అక్కడికి. అఖిల చిరంజీవి దండలతో ఉండడం చూసి ఏడుపు వచ్చేసింది. అఖిల, పెళ్ళైపోయిందా? అరిచేశాడు ఆమె దగ్గరికి వెళ్ళి. మిరియాలరావు అతన్ని భుజం తట్టి స్టేజీ మీదకి లాక్కెళ్ళాడు. అప్పుడు, మిస్టర్, నీ పేరేమిటి బాబు? శనేశ్వరరావు జనగణమన పాడతాడు. అంతా తప్పట్లు కొట్టేశారు. శనేశ్వరరావు పుంజుకుని జనగణమన మొదలెట్టాడు. ఈలోగా సూట్ కేసు తీసుకుని బయటకు వచ్చాడు మిరియాలరావు. ఎవరిది అడిగింది రాధారాణి. నాదే. ఎక్కడికి? రేపు మా ఊళ్ళో హోటల్ ప్రారంభిస్తున్నాను, మీరందరూ ఆహ్వానితుల లిస్టులో ఉన్నారు అన్నాడు నవ్వుతూ. హోటల్ మొదలెట్టడానికి డబ్బెక్కడిది? మీ అందరి దయ వల్ల ఈ 4 పెళ్ళిళ్ళకి 4,000 దక్కాయి. వెంటనే అక్కడ ఏర్పాట్లు మొదలెట్టేశాను. హోటల్ పేరేమిటో తెలుసా? ఏమిటి? జిర్టాక్టివ్ బ్రివ్యూ ట్రాంచు. అంటే అర్థం తెలియదు. ఏ భాషలోది? ఇంకా కనుక్కోలేదు ఎవరో. అందరూ గొల్లు నవ్వేశారు. మిరియాలరావు బయటికి నడిచాడు సంతోషంగా. అదండి మరి. చదవటానికి నాకైతే తీవ్రమైన ఆయాసం వచ్చిందండి. ఆ డైలాగులు, ఆ కథలు, అన్ని పాత్రలు, అమ్మో, నీరసం వచ్చేసింది దెబ్బకే. ఏది ఏమైనా ఒక మంచి హాస్య కథ, అది మాత్రం వాస్తవం. నాకు చాలా ఆనందం అనిపించింది ఇవాళ. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మీ దగ్గర నుంచి దానికి అంత రెస్పాన్సు ఉంటే, అలాగే నేను ఎలా దాన్ని వివరించాను మీకు, అంటే ఎలా చదివాను, ఎలా చదివి వినిపించానో కనుక రాసినట్టయితే ఈ శ్రీనివాస్ చాలా ఆనందపడతాడు ఇంత ఒక 2-2.5 గంటల కష్టానికి. థ్యాంక్ యూ.